हरि वो। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तम। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयं यदि जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासनानिगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके। हरे कृष्ण। అందరి భక్తులకి స్వాగతం। ఇస్కాన్ हरे कृष्णा వరంగల్ प्रभु जी प्रणाम प्रभु। భాగవతం कृष्ण క్లాస్కి बहुत धन्यवाद प्रभु। హరే కృష్ణ ధన్యవాద हरे ప్రణామం। कृष्ण प्रभु प्रणाम। हरे कृष्णा कृष्ण प्रभु जी प्रभु प्रणाम। दंडवत प्रणाम। प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी प्रणमाल प्रभु जी। हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी प्रणामालु प्रभु जी। సో ఈరోజు మనకి అసైన్ చేసిన వర్స్ టూ हरे సిక్స్ कृष्ण प्रभु दंडवत प्रणाम। ధన్యవాద ప్రణామం మాతాజీ।
సో షేర్ చేస్తారండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాద్ కి జై. సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ శ్రీమద్ భాగవతం 2వ స్కందము 6వ చాప్టర్ 46వ శ్లోకం. ఇది కాదు కాదు ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామం. 7వ అధ్యాయం ప్రభు, ఇవాళ 7వ అధ్యాయం ఇది అయిపోయిందా ప్రభు? అయిపోయింది ప్రభు, మొన్ననే అయిపోయింది. నిన్న ప్రభుపాద పెట్టిండు, ఇవాళ 7వ అధ్యాయం ప్రభు. ఓకే, మొన్న మా అబ్బాయి చెప్పిండు. సరే సరే ప్రభుజీ, అట్లయితే 7:1 చూద్దాం అయితే. 7వ అధ్యాయం ఫస్ట్ టైం మిస్ అయినప్పటి నుంచి ట్రై చేయండి. ఓకే, సో 2:7:1 ఎవరన్నా ఒక డివోటీ అన్మ్యూట్ చేసి కాలని రిపీట్ చేయండి. బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ యత్రోద్యత క్షితి తలోద్ధరణాయ బిభ్రత్ యత్రోద్యతః క్షితతలోద్ధరణాయ బిభ్రత క్రౌఢీం తనుం సకలయజ్ఞమయీమనంతః క్రౌడీం తనుం సకలయజ్ఞమయీమనంతః అంతర్మహార్ణవ ఉపగతమాదిదైత్యం అంతర్మహార్ణవ ఉపాగతం ఆదిదైత్యం తం దంష్ట్రయాద్రీం ఇవ వజ్రధరోధరా తం దంష్ట్రయాద్రీమివ వజ్రధరో దధార. బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ యత్రోద్యత క్షితితలోద్ధరణాయ బిభ్రత్ యత్రోద్యతః క్షితతలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీం తనుం సకలయజ్ఞమయీమనంతః క్రౌడీం తనుం సకలయజ్ఞమయీమనంతః అంతర్మహార్ణవ ఉపగతమాదిదైత్యం అంతర్మహార్ణవ ఉపాగతమాదిదైత్యం తం దంష్ట్రయాద్రీం ఇవ వజ్రధరో దధారా. తం దంష్ట్రయాద్రీమివ వజ్రధరో దదార. బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ యత్రోద్యత క్షితితలోద్ధరణాయ బిభ్రత్ యత్రోద్యతః క్షితతలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీం తనుం సకలయజ్ఞమయీమనంతః ప్రౌఢీం తనం సకలయజ్ఞమయీమనంతః అంతర్మహార్ణవ ఉపగతం ఆదిదైత్యం అంతర్మహార్ణవ ఉపాగతం ఆదిదైత్యం తం దంష్ట్రాయాద్రిం ఇవ వజ్రధరో దధారా. తం దంష్ట్రయాద్రీమివ వజ్రధరో దధార. వెరీ డివోటీస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బ్రహ్మోవాచ యత్రోద్యతః క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌండీం తనుం సకలయజ్ఞమయీమనంతః అంతర్మహార్ణవ ఉపాగతమాదిదైత్యం తం ద్రష్ట్యాద్రిమివ వజ్రధరో దదార. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. ప్రభుజీ ప్రణామాలు. ప్రణామాలు. బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ యత్రోద్యతః క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీం తన్మ సకలయజ్ఞమయీమనంతః అంతర్మహర్ణవ ఉపాగతమాది దైత్యం తం ద్రష్టయాద్రిమివ వజ్రధరో దదార. బ్రహ్మోవాచ యత్రోద్యతః క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీం తనుం సకలయజ్ఞమయీమనంతః అంతర్మహార్ణవ ఉపాగతమాదిదైత్యం తం ద్రష్టం యాద్రిమివ వ్రజధరో దదార. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు ప్రభు. బ్రహ్మ ఉవాచ
यत्रोद्यतक्षितितलोद्धरणाय बिभ्रत् क्रौडीं तनुं सकलयज्ञमयीमनन्तः अंतर्महार्णव उपागतमादिदैत्यं तं दष्ट्र याद्रिमिप वज्रधरो ददार. हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी प्रणमालु ब्रह्मोवाच यत्रोद्यतः क्षितितलोद्धरणाय बिभ्रत् क्रौडीं तनुं सकलयज्ञमयीमनन्तः अन्तर्महार्णव उपागतमादिदैत्यं तं दष्ट्रयद्याद्रिमिव वज्रधरो ददार. हरे कृष्ण प्रभु. हरे कृष्ण. ब्रह्मोवाच यत्रोद्यतं क्षितितलोद्धरणाय बिभ्रत् क्रौण्डितनुं सकलयज्ञमयीमनस्त आत्मर्मार्णव उपागतमादिदैत्यं तं दष्ट याद्रिमिव वज्रधरो ददार. हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी. ब्रह्म उवाच यत्रोद्यतः क्षिततलोद्धरणाय बिभ्रत् क्रौण्डीं तनुं सकलयज्ञमयीमनन्तः अन्मन्तरामहर्णव उपगतमादिदैत्यं तं द्रष्टा याद्रिमिव वज्रधरो ददार. हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी. ब्रह्मोवाच यत्रोद्यतः क्षितितलोद्धरणाय बिभ्रत् क्रौडीं तनुं सकलयज्ञमयीम् अनन्त अन्तर्महार्णव उपागतम् आदिदैत्यं तं दंष्ट्रयात्रिम् इव वज्रधरो ददार. हरे कृष्ण. थैंक यू. हरे कृष्ण प्रभुजी. ब्रह्मोवाच यत्रोद्यता क्षितितला उद्धरणाय बिभ्रत् क्रौडीं तनु सकलयज्ञमयीमनन्तः अन्तर्महार्णव उपागतमादिदैत्यं तं द्रष्टयाद्रिमिव वज्रधरो ददार. हरे कृष्ण. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఈ శ్లోకము శ్రీమద్ భాగవతం 2:7-1. బ్రహ్మోవాచ యత్రోద్యత క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీం తనుం సకలయజ్ఞమయీమనంతః అంతర్మహార్ణవ ఉపగతం ఆదిదైత్యం తం దంష్ట్రయాద్రీం ఇవ వజ్రధరో దదార. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. గర్భోదకముగా పిలువబడు విశ్వపు మహాసముద్రమున మునిగినటువంటి భూతలమును ఉద్ధరించుటకు అనంత శక్తి సంపన్నుడగు భగవానుడు లీలగా వరాహ రూపమును ధరించినప్పుడు తొలి దానవుడు హిరణ్యాక్షుడు ప్రత్యక్షమయ్యను. భగవానుడు తన దంతములతో అతనిని చీల్చివేసెను. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఈ 2వ స్కందంలో సో ఇప్పుడు మనం 2వ స్కందంలో పరీక్షిత్ మహారాజ్ ఎప్పుడైతే ఈ భాగవతం గురించి చెప్పమని అసలు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతాడు అనమాట. అందరూ సేజెస్ అసెంబ్లీ అయినప్పుడు, ఆయనకు శాపం వచ్చినప్పుడు పరీక్షిత్ మహారాజు అప్పుడు సుఖదేవ గోస్వామి వచ్చినప్పుడు ఆయనకు వ్యాసాసన ఇస్తారు. అది మనం 1వ స్కందంలో చివరిలో చూసాము. ఆ తర్వాత సుఖదేవ గోస్వామి చెప్తూ వస్తున్నాడు అన్నమాట. సో మొదలు మనకేం చెప్తున్నాడు, భగవంతుణ్ణి మనము అర్థం చేసుకోవడానికి తొలి మెట్టు ఏంటి అనేది ఫస్ట్ చాప్టర్లో మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత భగవంతుడు మన
లార్డ్ ఈజ్ ఇన్ ద హార్ట్ అంటే మన హృదయంలో ఆమ్, భగవంతుడు ఉంటాడు అనేది రెండో చాప్టర్లో తెలుసుకున్నాం మనం. ఉమ్, మూడో చాప్టర్లో ప్యూర్ డివోషనల్ సర్వీస్, శుద్ధ భక్తి అంటే ఏంటి, ఆ, అది మనం మూడో చాప్టర్లో తెలుసుకున్నాము. తర్వాత నాలుగో చాప్టర్లో ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ఈ యొక్క సృష్టి ఎలా జరిగింది, దీని యొక్క ప్రాసెస్ ఏంటి తెలుసుకున్నాం. ఆ తర్వాత అన్ని కారణాలకు కారణం ఎవరు, ఉమ్, అది మనం ఐదో చాప్టర్లో తెలుసుకున్నాము. ఆరో చాప్టర్లో పురుష సూక్త కన్ఫర్మ్డ్ అంటే నిర్ధారణ, పురుష సూక్త ప్రేయర్స్ నిర్ధారణ. మనం లాస్ట్ వీక్ చూసినట్టు పురుష సూక్త ప్రేయర్స్ ఏవేవైతే విష్ణు ఆలయాలలో మనం పాడతామో, ఎస్పెషల్లీ భగవంతుడికి అభిషేకం చేసేటప్పుడు, లేకపోతే భగవంతుని యొక్క విగ్రహము ఫస్ట్ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు ఈ పురుష సూక్త ప్రేయర్స్ పాడతారన్నమాట. సో ఆ పురుష సూక్త ప్రేయర్స్ ఒక్కొక్కటి తీసుకుంటే ఈ చాప్టర్లో, ఇంతకు ముందు చాప్టర్లో ఇచ్చిన ఒక్కొక్క శ్లోకంలో మనకు అన్ని నిర్ధారణ అవుతున్నాయి అనమాట. సేమ్ అదే ప్రేయర్స్ మనకు ఆరో చాప్టర్లో ఉన్నాయి. సో ఆరో చాప్టర్లో అదంతా మనం చదువుకున్నాం క్లియర్గా. చదువుకున్నాక ఆరో చాప్టర్ చివర్లో అంటే ఇంతకు ముందు శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాం, 2:6 పురుష సూక్త కన్ఫర్మ్డ్. దాంట్లో లాస్ట్ శ్లోకాలో ఏం చెప్పారు, పురుష సూక్త నిర్ధారణము. ప్రాధాన్యతో యాన్ ఋషి ఆత్మనంతి లీలావతారాన్ పురుషస్య భూమ్న ఆపీయతాం కర్ణ కషాయ శోషాన్ అనుక్రమిష్యే త ఇమాన్ సుపేషాన్. O Narada, now I shall state one after another the transcendental incarnations of the Lord known as Leela Avatars. Hearing of their activities counteracts all foul matter accumulated in the ear. These pastimes are pleasing to hear and are to be relished. Therefore they are in my heart. ఇది ఎవరు చెప్తున్నారు, బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. బ్రహ్మ గారు ఏమని చెప్తున్నారు, ఓ నారద, లీలావతారములుగా తెలియబడు భగవానుని దివ్య అవతారములను ఒకదాని పిదప ఒకటి నేనిప్పుడు తెలియజేసేదను. ఆ అవతార కర్మల శ్రవణము కర్ణములయందు ప్రోగుపడిన సమస్త మలిన విషయములను తొలగించి వేయగలదు. ఆ లీలలు శ్రవణ మధురములు మరియు ఆస్వాదనీయములు అయి ఉన్నవి కనుకనే అవి నా హృదయమునందు నిలిచి ఉన్నవి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకి బేసికల్లీ మన హృదయంలో ఎన్నో మలినాలు ఉన్నాయన్నమాట. మనము ఇప్పుడు మీకు ఎవరెవరికి ఎంత ఏజ్ ఉందో చూడండి. కొందరికి 20 సంవత్సరాలు ఉన్నారు, కొందరికి 30, కొందరు 40, కొందరు 50, కొందరు 60. సో మనకి 60 సంవత్సరాలలో మనకి కొన్ని టేస్ట్లు ఉన్నాయి. ఒకరు ఒక విధంగా డ్రెస్ చేసుకుంటే మనకు నచ్చుతారు, ఒకరు ఒక విధంగా వండితే మనకు నచ్చుతుంది. అట్లాగే స్పెసిఫిక్గా కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని అసహించుకుంటున్నాం. సో అట్లా వీటన్నిటినీ ఈ ఒక్క జన్మలోనే. అయితే అసలు మనకి లైక్స్ డిస్లైక్స్ ఎలా వచ్చాయి, మనకి ఈ యొక్క నచ్చడం కానీ నచ్చకపోవడం కానీ ఎలా వచ్చింది, పూర్వజన్మలలో మనం చేసుకున్న వాసనాస్ అంటారు వీటినన్నిటిని. సో కొన్ని కోట్ల జన్మలు ఎత్తాం మనం. కొన్ని కోట్ల జన్మలలో మనం చూస్తున్నాం మన టేస్ట్ ప్రతి జన్మలో కొన్ని టేస్ట్లు బలపడుతున్నాయి, కొన్ని టేస్ట్లకు దూరం అవుతున్నాం, కొన్ని టేస్ట్లకు కొత్త కొత్త టేస్ట్లు తయారు చేసుకుంటున్నాము, రుచులు. ఇట్లా మనకి సంస్కారాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. కొందరికి సంగీతం అంటే బాగా ఇష్టం, కొందరికి ఒక టైప్ ఆఫ్ సంగీతం అంటే ఇష్టం, కొందరికి ఇంకో టైప్ ఆఫ్ సంగీతం అంటే ఇష్టం, కొందరికి వీణా సంగీతం ఇష్టం, కొందరికి హార్మోనియం సంగీతం ఇష్టం, కొందరికి మృదంగా అంటే ఇష్టం, కొందరికి మోడర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం. అయితే ఇవన్నీ ఎట్లా అవుతున్నాయంటే మనము ఈ జీవితాల్లో వెళ్తూ 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 వస్తుంటే మనకు ఈ యొక్క సంస్కారాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. కొందరికి ఆటోమేటిక్గా శాస్త్రాలంటే బాగా ఇష్టం ఉంటుంది, కొందరికి టెంపుల్ గంట కొట్టగానే వాళ్ళ హృదయం మొత్తం వాళ్ళ బాడీ అంతా పులకించిపోతుంది.
ఎందుకు? పూర్వజన్మల నుంచి వాళ్ళు టెంపుల్ చుట్టుపక్కల ఉండి ఆ టెంపుల్ గంట విని విని ఆ రుచి ఏర్పడింది వాళ్ళకి. కొందరికి వెజిటేరియన్ భోజనం ఎస్పెషల్లీ తులసి వేసి ఆ, ఆ, అటువంటి భోజనం ఏమన్నా సాత్విక్ భోజనం పెడితే వాళ్ళకి బాగా నచ్చుతుంది. కొందరికి అది కారంగా ఉండాలి, లేకపోతే అసలు నాలుకకు అందదు. కొందరికి ఫ్రైడ్ ఐటమ్స్ అంటే ఇష్టం. సో ఇట్లా రకరకాలుగా మన సంస్కారాస్ అనేది ఏర్పడుతూ వస్తున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఆ, ఓ నారద, లీలావతారములుగా చాలా ఒకదాని తర్వాత ఒకటి నీకు ఇప్పుడు చెప్తాను నేను లీలావతారాలు. ఇవి వింటే ఏమవుతుందంటే శ్రవణము కర్మల యందు ప్రోగుపడిన సమస్త మలిన విషయములను తొలగించి వేస్తుంది. సో మనం కొన్ని కోట్ల జన్మల నుంచి మనం ఏదో ఒకటి వింటూ ఉన్నాం అనమాట. చాడీలు వింటున్నాము, తర్వాత గాసిప్ వింటున్నాము, వీళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడేది, ఈ దేవుడి విషయం ఆ దేవుడి విషయం, ఈ పాలిటీషియన్ విషయం ఆ పాలిటీషియన్ విషయం, ఇవన్నీ విని విని మన చేతులు బాగా మలినం పట్టిందనమాట, మన హృదయమును ప్లస్ మన చెవులు. సో ఈ మలినాన్ని తొలగించేది ఏంటంటే పద్ధతి శ్రవణం. ఏం శ్రవణం అంట? భగవంతుని యొక్క లీలా అవతారాలు. భగవంతుని యొక్క లీలా అవతారాలు ఎన్ని ఉన్నాయి? చాలా మందికి దశావతారాలు తెలుసు. సో ఎవరైనా అన్మ్యూట్ చేసి ఇప్పుడు మీకు తెలిసిన లీలా అవతారాల గురించి చెప్పండి. భగవంతుడు లీల చేయడానికి వచ్చిన అవతార పేర్లు చెప్పండి. మత్స్యావతారము, వరాహావతారము, కూర్మావతారము, నరసింహావతారం, పరశురామ అవతారం, రామావతారం, వామనావతారం, కృష్ణావతారం, కృష్ణావతారం, బలరామ అవతారం, అవతారం, లాస్ట్ కూర్మావతారం, సో ఇవన్నీ పరశురామావతారం, రామావతారం. సో చాలా వరకు మనకు మీరు అందరూ దశావతారాలు కవర్ చేశారు. అంటే 10 అవతారాలు. ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నాయా? అవే దశావతారాలు అవే ఉన్నాయా? అవన్నీ మనము ఇవి తెలుసుకుంటే, ఇవి శ్రవణం చేస్తే ఏమవుతుందంట, మన కర్ణముల యందు పోగుపడిన సమస్త మలిన విషయములను తొలగించి వేస్తుందంట. సో ఇప్పుడు మనం కృష్ణ కథ వినడం దేనికంట? ప్రవిష్టాకర్ణరంధ్రేణ స్వానాం భావ సరోరుహం ధునోతి శమలం కృష్ణ శరీరస్య యథాశరత్. ప్రవిష్టాకర్ణరంధ్రేణ, ఈ యొక్క చెవుల రంధ్రాల నుంచి ఎప్పుడైతే మనం భాగవతం వినడం మొదలు పెడతామో ఆ భాగవతం ఈ చెవుల రంధ్రాల నుంచి వెళ్ళిపోయి కృష్ణ భగవానుడు ఏం చేస్తాడంట, ఆ హృదయంలో ఒక తామర పువ్వులో ఆ జీవి యొక్క హృదయంలో కూర్చుంటాడంట. కూర్చొని ఆ జీవికి ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నింటినీ తీసేస్తాడంట. తీసేసి ఎలా? యథాశరత్, శలీలస్య యథాశరత్. ఎప్పుడైతే వర్షాకాలంలో వసంత ఋతువులో ఎప్పుడైతే మనకు బురద నీళ్ళల్లో వర్షం పడితే ఆ నీళ్లు సాఫ్ట్గా అయిపోతాయి, ఆ నీళ్ళన్నీ స్పష్టంగా అయిపోతాయి. అట్లాగా మన హృదయం కూడా ఆహ్లాదంగా అవుతుంది ఇవన్నీ మలినాలు తీసేస్తే, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవన్నీ తీసేస్తే. సో అది ఈ లీలావతారాలు వినాలంట. అది ఇప్పుడు నేను చెప్తాను, విను ఓ నారద అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు? ఫస్ట్ శ్లోకంలో మనకి బ్రహ్మోవాచ అని వచ్చింది. సో నారదుడికి చెప్తున్నాడు అనమాట. బ్రహ్మోవాచ యత్రోద్యత క్షితి తతోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీంతనం సకల యజ్ఞమయేమనంతః అంతర్మహార్ణవ ఉపగతం ఆదిదైత్యం తం దంష్ట్రా యాద్రీం ఇవ వజ్రధరో దధారా. బ్రహ్మదేవుడు ఇట్లా పలికాడు. గర్భోదకముగా పిలువబడు విశ్వపు మహాసముద్రమున మునిగినటువంటి భూతలమును ఉద్ధరించుటకు అనంత శక్తి సంపన్నుడగు భగవానుడు లీలగా వరాహ రూపం ధరించి తొలి దానవుడైన హిరణ్యాక్షుడికి ప్రత్యక్షమయ్యను. భగవంతుడు తన దంతములతో అతన్ని చీల్చివేశాను. సో ఈ అవతారం గురించి మనకు ఈ ఫస్ట్ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఏది? వరాహ అవతారం. సో మనం ఈ వరాహ అవతారం కథ తెలుసుకుందాం ఈరోజు. సో ఈ అదితి కశ్యపముని. సో కశ్యపముని అదితి వాళ్ళు కశ్యపముని తపస్సులు చేసుకుంటూ ఉంటాడనమాట. సో అప్పుడు అదితికి ఏమవుతుందంటే
బేసికల్లీ ఆమెకు బాగా కామవాంఛ వస్తుంది. సో వచ్చేసి ఆమె ఎస్పెషల్లీ సాయంత్రం టైంలో సంధ్యా సమయంలో సూర్యాస్తమయం అయ్యే టైంలో అంటే అబౌట్ 6:30 ప్రాంతం అప్పుడు సూర్యాస్తమం అవుతుంది ఈవినింగ్ టైం. ఆ టైంలో వెళ్ళి కశ్యప మునిని నాకు కుమారుణ్ణి ప్రసాదించండి అని గట్టిగా అడుగుతుందన్నమాట. అప్పుడు కశ్యప ముని ఫస్ట్ నివారిస్తాడనమాట. ఈ టైంలో మనము కనుక కలుసుకుంటే అత్యంత దానవులైన రాక్షసులు పుడతారు. ఎస్పెషల్లీ ఈ టైంలో శివుడు తిరుగుతూ ఉంటాడనమాట. ఆయన తిరిగే టైంలో మనం ఇటువంటి పని చేస్తే ప్లస్ ఆయన కోపానికి కూడా అగ్ని అవుతాం మనం. సో కొద్దిసేపు ఆగు అంటాడు. అంటే ఆమె ఒప్పుకోదనమాట. ఆమెకు ఏంటంటే బాగా కామవాంఛతో ఉంటుంది. సో అప్పుడు సరే అని కశ్యప ముని ఆమెతో కలుస్తాడు. కానీ తర్వాత చెప్తాడనమాట, ఇది టైం కాని టైంలో మనము ఇలా కలుసుకున్నాం కాబట్టి అత్యంత దుర్మార్గమైన చాలా భయంకరమైన రాక్షసులు పుడతారని. సో అప్పుడు వాళ్ళకు ట్విన్స్ పుడతారనమాట. వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే తర్వాత ఇదంతా చెప్తున్నాడు అనమాట. ఇదంతా చెప్తుంటే అదితికి అనిపిస్తుంది, అయ్యో ఎంత పని అయిపోయింది, ఇప్పుడు శివుణ్ణి నేను క్షమాపణ అడగాలి. ప్లస్ ఈ టైంలో మనము ఈ సంకల్పం ద్వారా మనకి ఇటువంటి రాక్షసులు పుడతారా అని చెప్పి ఆమె చాలా దిగులుగా ఉంటుంది. ఆమె అసలు ప్రసవం, ఆమె డెలివరీ కూడా చేయదనమాట చాలా సంవత్సరాలు. అలాగే హోల్డ్ చేస్తూ ఉంటుంది. ఆమె పొట్టలోనే గర్భంలోనే ఉంచుకుంటుంది వీళ్ళని చాలా సంవత్సరాలు. అయితే ఇంకా వాళ్ళు పుట్టే ముందు ఎటువంటి సంకోచాలు వస్తాయంట. ఆకాశంలో మేఘాలు ఉండవు కానీ ఉరుములు ఉంటాయి. తర్వాత గాడిదలన్నీ రంకెలు వేస్తూ తిరుగుతుంటాయి. తర్వాత నక్కలన్నీ అరుస్తూ ఉంటే వాటి నోటి నుంచి ఫైర్ మంటలు వస్తూ ఉంటాయి. ఇట్లా రకరకాలుగా అంటే హరికేన్స్, రకరకాల వరదలు, చల్లటి స్నో పడడము, తర్వాత గుట్టల్లో నుంచి వాల్కనోస్ రావడము, గుట్టల్లో బాగా గర్భం బాగా పెరిగిపోయినప్పుడు ఆ లావా లాగా వచ్చేస్తుంది కదా, అవి రావడము, ఇవన్నీ చెడు సంకోచాలు అనమాట. సో ఏ చెడు సంకోచాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. అప్పుడు నాకు ఆమె అర్థమవుతుంది, ఓ ఇంతటి భయంకరమైన రాక్షసులు పుడతారు అని చెప్పేసి. సో అప్పుడు శిల ప్రభుపాద్ అక్కడ రాస్తాడనమాట, ఇటువంటి ప్రళయాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే ఏదో ఒక పెద్ద మహా డేంజరస్ అయిన ఒక రాక్షసుడు జన్మించాడు అని అర్థం. ఎందుకంటే రాక్షసుడు జన్మించినప్పుడు అలాంటి సంకేతాలు వస్తాయి. ఇవాళ రేపు చూస్తే మనకి ఇలాంటి సంకేతాలు చాలా ఉంటాయి అన్నమాట. భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అమెరికా ఇట్లాంటి యూరోప్ ప్రాంతంలో చూస్తే మీకు స్నో స్టామ్స్ ఇలాంటివి బాగా పడుతూ ఉంటాయి అనమాట. మంచు స్టామ్స్ ఇట్లాంటివన్నీ. సో సుడిగాలులు అంటే దీని అర్థం ఏంటంటే రాక్షసులు అట్లా పుడుతున్నారనమాట, ఒక తర్వాత ఒకటి అట్లా. సో అప్పుడు పుట్టినప్పుడు ఫస్ట్ ఆ ట్విన్స్లో ఇద్దరు దాంట్లో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష వీళ్ళిద్దరూ జన్మిస్తారనమాట. సో హిరణ్యకశిపు పెద్దవాడు, హిరణ్యాక్ష రెండోవాడు. సో యాక్చువల్లీ ట్విన్స్ పుట్టినప్పుడు ఎవరైతే ఫస్ట్ కన్సీవ్ అవుతారో, ఎవరైతే బేబీ ఫస్ట్ డెవలప్ అవుతుందో ఆ బేబీ సెకండ్ బయటకు వస్తుంది. సెకండ్ డెవలప్ అయిన బేబీ ముందు బయటకు వస్తారనమాట ట్విన్స్ పుట్టినప్పుడు. సో అది శ్రీమద్ భాగవతంలో చెప్తారు మనకి. సో అట్లా ఫస్ట్ హిరణ్యాక్ష పుడతాడు, ఆ తర్వాత హిరణ్యకశిపు సెకండ్ పుడతాడు, కానీ పెద్దవాడు హిరణ్యకశిపు. సో హిరణ్యాక్ష ఏం చేస్తాడు, ఆయన చూస్తే ఆకాశానికి తగిలే అంత ఉన్నాడనమాట, అంత భయంకరంగా, అంత హైట్. ప్లస్ ఆయన యొక్క బాడీ ఒక స్టీల్ బాడీ లాగా ఉంది, చాలా చాలా భయంకరమైన పవర్ ఉంది ఆయనకి. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నాడు, నాతో ఫైట్ చేయి అని. వాళ్ళని ఓడిస్తున్నాడు, లేదా కొడుతున్నాడు, వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అనమాట. అందరి దగ్గరికి ఇలా వెళ్తూ 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 అందరినీ ఛాలెంజ్ చేస్తూ 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 లాస్ట్కు సముద్రం దేవుడి దగ్గరికి వెళ్తాడనమాట. అయితే ఈ వరుణ దేవుడు వచ్చేసి ప్రత్యక్షమయ్యి, నువ్వు నాతో ఎందుకు ఫైటింగ్ చేయడము, నేను ఆల్రెడీ కొంచెం ముసలివాడిని అయిపోయాను,
ఐ థింక్ నీ బలానికి తగినట్టుగా ఎవరుంటారంటే విష్ణుమూర్తి అయితే నీకు సరి జోడి ఉంటుంది. ఆ? ఆయనైతే నీతో బాగా ఫైట్ చేయగలుగుతాడు. ప్లస్ నీ యొక్క శరీరాన్ని లాస్ట్కి ఎలా అంటే కుక్కలు కూడా తినడానికి ఉపయోగపడకుండా చేస్తాడు అని రెచ్చగొడతాడు అతన్ని. అంటే అయితే ఎక్కడుంటాడు అని తెలుసుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దామని వెళ్తూ ఉంటాడు అనమాట. ఈ వెళ్తూ వెళ్తూ ఏం చేస్తాడంటే హిరణ్యాక్ష ఈ దానవుడు రాక్షసుడు ఈ భూమిని మొత్తం తీస్తాడు. భూమిని మొత్తం పైకి తీసేసి ఇవన్నీ ఫ్లోట్ అవుతుంటాయి. ఒక్కొక్క ఆర్బిట్లో ఈ భూమి తిరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఆర్బిట్ నుంచి తీసేసి దాన్ని గర్భావశంలో పడేస్తాడనమాట. ఇప్పుడు మన మొత్తం యూనివర్స్ ఉంది కదా, బ్రహ్మాండం మొత్తంలో ఏమున్నాయి మనకు 14 లోకాలు ఉన్నాయి అన్నమాట. అతల వితల సుతల తలాతల రసాతల పాతాల కింది లోకాలు, తర్వాత మహర్లోక, జనలోక, భూర్భువ, జనలోక, తపోలోక, మహర్లోక, సత్యలోక, ఇవన్నీ పైలోకాలు. సో ఈ పైలోకాలలో మధ్యలోకం ఏంటిది? భూలోకం. ఆ భూలోకంలో ఈ భూగోళం మన భూమి తిరుగుతుంటుంది అనమాట. ఆ భూమిని అది తీసేసి అందులో పడేస్తాడు, ఏది గర్భావశంలో. సో ఇవన్నీ ఎక్కడున్నాయి? భగవంతుడు శయనించి ఉన్నాడు ఎక్కడ? గర్భోదక శాయి విష్ణు. గర్భ సముద్రంలో భగవంతుడు శయనించి ఉన్న ప్రదేశంలో ఆయన యొక్క నాభి నుంచి ఒక తామర పువ్వు వస్తే ఆ తామర పువ్వు నుంచి బ్రహ్మ పుడతాడు. ఆ తామర పువ్వు కాడల లోపట ఈ 14 లోకాలు ఉన్నాయన్నమాట. సో ఆయన ఏం చేశాడు? ఈ లోకాలను తీసేసి గర్భావశంలో పడేశాడు. సో ఇప్పుడు ఈ లోకం మునిగిపోతుంది. సో ఇంతలో వరాహదేవ్. సో వరాహదేవ్ ఎలా ఉద్భవించాడు? సో వరాహదేవు ఒక తండ్రి తల్లి వాళ్ళు కలుసుకున్న తర్వాత పుట్టిన వ్యక్తి కాదు అనమాట. ఆయన డైరెక్ట్గా బ్రహ్మ యొక్క ముక్కు రంధ్రం నుంచి వస్తాడనమాట. ఫస్ట్ ఎంతగా చిన్నగా ఉంటాడు వరాహదేవ్, చాలా చిన్నగా ఉంటాడు అనమాట, సూక్ష్మంగా. ఆయన ముక్కులో నుంచి వస్తాడనమాట. ముక్కులో నుంచి వచ్చేసి అది పెరుగుతూ ఉందన్నమాట. పెరుగుతుంది. ఆ వరాహం ఎలా పెరుగుతుందంటే ముందు ఎంత సూక్ష్మంలో ఒక ముక్కు రంధ్రంలో ఉన్నంత దాంట్లో వచ్చేసి ఇంకా పెరిగిపోతుంది. అట్లా వచ్చేసి ఎప్పుడైతే భగవంతుడు ఈ యొక్క ఓషన్లో పడతాడో ఆ ఓషన్ ఇట్లా వేవ్స్ అన్ని ఇలా వస్తాయన్నమాట. అప్పుడు ఆయన ఎంతో అందంగా ఉన్నాడు అనమాట, వరాహ రూపం. యాక్చువల్గా వరాహ అంటే మనము చాలా చెడుగా చూస్తాము ఆ యొక్క జంతువుని. కానీ ఈ విష్ణుమూర్తి అవతారంలో ఆయనే తలదలా మెరిసిపోతున్నాడు అన్నమాట. ఆయన యొక్క అందం ఊహించలేనంత అందంగా ఉన్నాడు. ఆయన కొరలు ఇట్లా ఉన్నాయి, ప్లస్ ఆయన యొక్క శరీరం అంతా వెలిగిపోతుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఆయన నీళ్ళల్లో ఇట్లా పడతాడో ఆ నీళ్ళన్నీ అన్ని లోకాల వైపు ఆ నీళ్లు ఇట్లా వెదజల్లినట్టు అయిపోతాయి అనమాట, స్ప్రింకిల్ అవుతాయి. ఎప్పుడైతే మీకు వర్షం పడుతుందో అంతటా నీళ్ళు వస్తాయి కదా. ఎప్పుడైతే భగవంతుడు ఈ గర్భావశంలో దూకేస్తాడో అప్పుడు ఆ యొక్క సముద్రం 2 భాగాలుగా విభజించిపోతుందా అన్నట్టు అనిపిస్తుంది. ప్లస్ ఆ వాటర్ అంతా ఇట్లా వచ్చేసి అన్ని లోకాల పైన పడ్డప్పుడు ఋషులు మునులు వాళ్ళందరి మీద పడ్డప్పుడు వాళ్ళ శరీరం అంతా చాలా ప్రకంపనలుగా, చాలా హ్యాపీనెస్గా, చాలా ఎంతో సంతోషంగా ఉంటారు వాళ్ళందరూ. ఎందుకంటే భగవంతుడు ఉద్భవించాడు అని చెప్పేసి. సో అట్లా వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఈ రూపం ఎంతో అద్భుతంగా ఉందన్నమాట. ఎంతో అందంగా ఉన్నాడు ఈ వరాహదేవ్. అయితే ఇట్లా ఆయన ఈదుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు హిరణ్యాక్ష చూస్తాడు. హిరణ్యాక్ష చూసేసి ఆగు అని చెప్పేసి చాలా దారుణంగా దూషిస్తూ ఉంటాడు అనమాట. అయితే భగవంతుడు పట్టించుకోకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఓ పిరికి వాళ్ళలాగా నువ్వు పారిపోతున్నావా? నువ్వు యుద్ధం చేయడానికి నాతో భయపడి పారిపోతున్నావా? ఇటువంటి పిరికి వాడివా అని చెప్పేసి ఇంకా దూషణలు చేస్తుంటాడు అనమాట. అయితే భగవంతుడు ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఫస్ట్ వెళ్ళేసి ఆయన కొరలతోని ఈ యొక్క భూమండలాన్ని తీస్తాడు పైకి. తీసేసి మళ్ళీ ఫాస్ట్గా పైకి వెళ్ళేసి ఆ భూమండలాన్ని, ఆ భూమి యథాస్థాయిలో ఎక్కడ ఉండేదో అక్కడ పెట్టేస్తాడు. ఫస్ట్ పెట్టేసి మళ్ళీ రిటర్న్ వస్తాడు. అప్పటికి భగవంతుడికి ఈ మాటలతోటి బాగా కొంచెం ఎవరైనా సరే మనల్ని ఎవరైనా మాటలంటే మనకు అవమానంగా అనిపిస్తుంది కదా.
భగవంతుడు కూడా ఒక ఒక పర్సన్. అంటే ఆయన కూడా ఒక వ్యక్తి. ప్లస్ ఆయనను కూడా దూషించినప్పుడు ఆయన కూడా కోపంలాగా చూపిస్తాడనమాట. చూపించేసేసి వచ్చేసి ఇంకప్పుడు ఈయన కూడా అంటాడనమాట. మాటలతోనైనా మనము ఇంకా యుద్ధం ఏమన్నా ఉందా అని చెప్పేసి. సో అప్పుడు ఇక ఇద్దరు యుద్ధం చేస్తుంటారనమాట. సో ఆయనే ఇట్లా పంచ్ చేస్తుంటాడు భగవంతుడిని, భగవంతుడు ఆయనను కొడుతూ ఉంటాడు. ఒకసారి ఆయన కొట్టినప్పుడు భగవంతుని గదతో కొట్టినప్పుడు ఆయన గద వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత ఆయన ఇంకొక ఆయుధం తీసుకొని అది అది ప్రయోగిస్తాడు భగవంతుని వైపు. అట్లా భగవంతుడు మళ్ళీ ఆయనతో బాగా ఫైటింగ్ చేస్తున్నాడు అనమాట. ఎప్పటి నుంచి? మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఫైటింగ్ నడుస్తూ ఉంది. సో మనం నడిచేటప్పుడు ఎట్లాగో ఇంకా సాయంత్రం టైం అవుతుంది. సాయంత్రం టైం అయ్యే వరకు అప్పటికి ఆ రాక్షసుడు ఎలా చేస్తున్నాడంటే ఒక్కొక్కసారి రకరకాల ట్రిక్స్ చేస్తున్నాడు అనమాట. ఆ ట్రిక్స్లో ఏంటి, సముద్రంలో నుంచి రక్తము, తర్వాత మాంసము ఇవన్నీ పడుతూ ఉన్నాయన్నమాట. ప్లస్ నెత్తురు, చీము ఇటువంటివన్నీ పడుతున్నాయి. సో ఈ భగవంతుడు క్లియర్గా అవన్నీ సుదర్శన్ చక్ర పంపించేసి అన్నిటిని డిఫ్యూజ్ చేసేస్తాడు. అవన్నీ చేసేసి యుద్ధం బాగా ఘోరమైన యుద్ధం నడుస్తూ ఉంది అనమాట. భీకరమైన యుద్ధం. సో ఇదంతా అయిన తర్వాత సో అప్పుడు బ్రహ్మ వచ్చేసి అందరు దేవుళ్ళందరూ చాలా వ్యాకులం చెందుతూ ఉంటారనమాట. అసలే సాయంత్రం టైం అయిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క దానవుడు, ఈ యొక్క రాక్షసుడు మనల్ని సంహరిస్తాడేమో. సారీ, మన వాళ్ళకి ఇంకా పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళని సంహరించలేము. కాబట్టి ఏదన్నా ఒకటి చేయండి, ఇప్పుడు ఇంకా మీరు డిలే చేయకండి అని చెప్పేసి బ్రహ్మ ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేయగానే అప్పుడు ఈ వరాహదేవ్ ఏం చేస్తాడంటే ఆ హిరణ్యాక్ష చెవు వెనకాల ఇట్లా కొడతాడనమాట. జస్ట్ ఇట్లా కొడతాడు, సింపుల్గా కొడతాడు. ఇట్లా కొట్టగానే ఇమ్మీడియట్లీ రక్తం కక్కేసి ఆ యొక్క రాక్షసుడు పడిపోయి చనిపోతాడు. వరాహదేవ్కి జై. సో అది వరాహదేవి యొక్క లీల అనమాట. సో ఈ లీల ఎవరైతే వింటారో వాళ్ళకి భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యాకులం అంతా పోతుందంట. అది ఫలశ్రుతి. ఎవరైతే ఈ వరాహదేవ్ కథ చాలా చక్కగా వింటారో వాళ్ళకి ఏమవుతుంది, ఈ భౌతిక అట్రాక్షన్, అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అట్రాక్షన్ నుంచి దూరం అయిపోతారు ఈజీగా. సో అది అది ఒక వరం అనమాట ఎవరైతే ఈ కథ వింటారో. సో మనందరికీ వరాహదేవ్ దయ వల్ల మనకి భౌతిక ప్రపంచం అంతా ఒక ఇల్యూజన్, అంటే ఇదంతా టెంపరీ అనేది మనం తొందరగా అర్థం చేసుకొని భగవంతుని ధామానికి దగ్గరగా వెళ్ళాలని చెప్పేసి మనం వరాహదేవుకి ప్రార్థన చేద్దాము. ప్లస్ ఈ దేవుడి యొక్క ఫస్ట్ అవతారం. ప్లస్ ఇంకా అందరూ దేవతలు అందరూ ఆయనకు ప్రేయర్స్ చేస్తారు. ప్రేయర్స్ చేసిన తర్వాత ఫస్ట్ సంహారం అనేది ఈ హిరణ్యాక్ష. సో అంత బలవంతుడు ఆయన రాక్షసుడితో కూడా అంతసేపు ఫైట్ చేశాడు. అది ఏమంటే మామూలుగా ఆడుకుంటున్నాడు అనమాట భగవంతుడు ఆయనతోటి. ఆడుకుంటూ ఇక చంపాల్సిన టైం వస్తే జస్ట్ ఒకసారి ఇట్లా స్లాప్ చేస్తాడు, చెంప మీద వేసి కొట్టినట్టు. ఇలా సింపుల్గా కొట్టగానే రక్తం కక్కేసి చనిపోతాడు అనమాట. సో అట్లా ఈ వరాహదేవి యొక్క పాస్ట్ టైము. ప్లస్ ఈ లీలలో మనము తెలుసుకున్న విషయాలు కూడా ఏంటి, ఎప్పుడైనా సరే మనం పిల్లల్ని కనాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఎస్పెషల్లీ సాయంత్రం టైంలో సూర్యాస్తమయ టైంలో భార్యాభర్తలు ఎవరు పిల్లల్ని కనడానికి కలుసుకోకూడదు. అది ఆ యొక్క ముహూర్తం చాలా డేంజరస్ ముహూర్తం అనమాట. అటువంటి ముహూర్తంలో భార్యాభర్తలు కనుక కలిసి పిల్లల్ని కనాలనుకుంటే రాక్షసులైన పిల్లలు పుడతారనమాట. సో ఇవన్నీ మనకు భాగవతంలో అన్ని క్లియర్గా ఇస్తారు. అసలు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, మన నడవడి ఎలా ఉండాలి, ఇవన్నీ క్లియర్గా మనకు చెప్తున్నారనమాట. కానీ ఇప్పటి రోజుల్లో మీరు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈవినింగ్ టైం, ఎస్పెషల్లీ మీరు సాయంకాలం టైంలోనే అన్నీ స్టార్ట్ అవుతాయి. అన్ని పార్కులకి సాయంత్రం టైంలోనే వెళ్తారు. అన్ని రకాల దీన్ని ఏమంటారు,
సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తి, అన్ని రకాల ఇంద్రియ తృప్తి స్టార్ట్ చేసేదంతా సాయంత్రం టైంలోనే. ఎక్కువ మంది బయటికి వెళ్ళేది సాయంత్రం టైంలోనే. సో ఇట్లా ఎక్కువగా ఈ పాపులేషన్ అంతా చెడిపోవడానికి కారణం కూడా మన శాస్త్రాలను విరుద్ధంగా ఇట్లా చేయడము ద్వారా రాక్షసులు చాలామంది జన్మిస్తున్నారు. సో దాంతో మన మన సొసైటీలో కూడా ఇప్పుడు చూస్తే ఎవరు కూడా ఈ వేదిక్ నాలెడ్జ్ అప్రిషియేట్ చేయట్లేరు. ఎందుకు? వాళ్ళు అంత రాక్షసత్వంగా తయారయ్యారనమాట. సో అదొక లెసన్. ప్లస్ ఈ పాస్ట్ టైం వినడం ద్వారా మనకేమవుతుంది, మనకి భౌతిక ప్రపంచంలో ఉన్న అట్రాక్షన్ నుంచి మనం దూరం అయిపోతున్నాం అనమాట. వరాహదేవ్కి జాయ్, శిల ప్రభుపాద్కి జాయ్. ఇప్పుడు ఎవరన్నా ప్రశ్నలు ఉంటే అన్మ్యూట్ చేసి అడగవచ్చు. హరే కృష్ణ. ప్రభు, ఈ క- కశ్యప ముని ఈ పుణ్య దంపతులకు వీళ్ళు రావడం, వాళ్ళు చేసుకున్న ఏమన్నా పాపమైనా, ఇంత రాక్షసుని జన్మను వాళ్ళు తీసుకోవటం, అది ఈ ముని పత్ని చేసిన పాపమా? ఇది ఏంటిది ప్రభుజీ? సో అది మనము యూజువల్గా ఏం చెప్తారంటే 2 రకాలుగా ఉంటారు. ఇప్పుడు మనకు వర్ణ ఆశ్రమాలు, వేదిక్ సిస్టమ్ ప్రకారం మనకు వర్ణ ఆశ్రమాలు అని 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఇచ్చారు మనకి. ఏంటి ఆ వర్ణాలు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలు. ఇప్పుడు మీరు అమెరికా తీసుకున్నా, యూరోప్ తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, ఇండియా తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా ఈ వర్ణాలు ఉన్నా లేకపోయినా ఆ 4 డివిజన్స్ నీకు ఆల్రెడీ ఉన్నాయి. బ్రాహ్మణులు ఎవరైతే దానాలు ఇస్తుంటారు, దానాలు చేస్తూ ఉంటారు, టీచింగ్ చేస్తారు, వేదాలు చదవడం, వేదాలు చెప్పడము, ఆ టైప్ ఆఫ్ పీపుల్ అందరినీ బ్రాహ్మణాస్ అంటారు. క్షత్రియాస్ అంటే ఎవరైనా డేంజర్లో ఉంటే వాళ్ళని కాపాడగలిగిన వాళ్ళని క్షత్రియాలు అంటారు, వాళ్ళ ప్రాణాన్ని పెట్టైనా సరే. వైశ్యాస్ ఎవరు? బిజినెస్ చేసేవాళ్ళు, ఆ, 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 గోవులను, గుర్రాలను వీటిని రక్షించే వాళ్ళంతా వైశ్యులు. శూద్రులు వీళ్ళందరికీ ఈ ముగ్గురికి హెల్ప్ చేసేవాళ్ళు శూద్రులు. సో 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. 4 ఆశ్రమాలు ఏంటి? బ్రహ్మచారి ఆశ్రమం. సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా పిల్లవాళ్ళు పుట్టగానే ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళకి ఎడ్యుకేషన్కి గురుకులకు పంపించాలి. ఆ గురుకులకు పంపిస్తే వాళ్ళకి ఈ వేదిక్ నాలెడ్జ్ అంతా గురువు ద్వారా నేర్చుకుంటారు. ఇదంతా మనకి ఇండిపెండెన్స్ కంటే ముందు ఇట్లనే ఉండేది సిస్టమ్ అంతా. కాకపోతే ఈ మొఘల్ వాళ్ళంతా వచ్చేసి, ముస్లిం రూలర్స్ వచ్చేసి, తర్వాత బ్రిటిష్ రూలర్స్ వచ్చేసి ఇదంతా పాడు చేశారు మనల్ని. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని పాడు చేసి వెస్టర్న్ ఎడ్యుకేషన్ పెట్టారు. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ వల్ల ఓకే సంపాదన పెరుగుతుంది, విదేశాలకు వెళ్తారు, డబ్బు సంపాదించుకుంటారు, లేదా ఇక్కడ బిజినెస్ చేసుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, 2-3 ఇల్లు కట్టుకుంటారు, ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు, మళ్ళీ తర్వాత ఇదే సంపాదన. సో ఓకే, ఐ థింక్ మనకి దర్శనం టైం అయినట్టుంది. ప్రభుజీ దర్శనం స్టార్ట్ అవుతుంది. ఎస్ ప్రభు. దర్శనం తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ 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 హరే హరే,
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీ శ్రీ గౌర్నితాకి జై. जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जय श्री श्री राधा नीला माधव की जय. नरसिंह देव की जय, अनंत देव की जय, अशोक गोस्वामी की जय, तुलसी महारानी की जय. హరే కృష్ణ. ఓకే, అయితే మనకు ఆమ్, 4 ఆశ్రమాలు 4 వర్ణాలు ఉన్నాయన్నమాట. ఆశ్రమాలు ఏంటి? బ్రహ్మచారి ఆశ్రమం. సో ఎప్పుడైతే పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ గురుకులానికి పంపించేసి వేదిక్ నాలెడ్జ్ ఇప్పించాలన్నమాట. సో వాళ్ళు వేదిక్ నాలెడ్జ్ చదివినప్పుడు, భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇవన్నీ చదివినప్పుడు వాళ్ళకి బ్రహ్మచారిగా ఉండిపోయే అవకాశం, ఆ యొక్క శక్తి వాళ్ళకు ఉంటే అట్లా కంటిన్యూ చేయాలన్నమాట. మనం కూడా ఎంకరేజ్ చేయాలి. అట్లా వాళ్ళు చేయలేకపోతే, ఒకవేళ వాళ్ళ యొక్క ఇంద్రియాలను నిగ్రహించలేకపోతే గృహస్థాశ్రమంలోకి రావచ్చు. సో 2 గృహస్థాశ్రమం అంటే ఆమ్, వేదిక్ ప్రాసెస్తో వివాహం చేసుకొని, వేదిక్ ప్రాసెస్ ద్వారా గర్భాధాన సంస్కార ద్వారా పిల్లల్ని కనడం. సో అది మళ్ళీ పిల్లల్ని కూడా ఈ యొక్క కృష్ణ చైతన్యంలో పెంచడం. ఇది గృహస్థ. ఇట్లా చేయకపోతే వాళ్ళని గృహమేధ అంటారు. సో గృహమేధ అంటే ఏంటి? ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ గృహస్థాలు కారు. ఈవెన్ డివోటీస్ అయినా సరే, ఎవరైనా సరే. ఆమ్, గృహస్థ గృహమేధికి తేడా ఏంటి అంటే, గృహమేధి అంటే వాళ్ళ యొక్క ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి వివాహం చేసుకుంటున్నారు, అది గృహమేధి. గృహస్థ అంటే అది ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఏంటి? పెళ్లి వివాహం చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు పిల్లల్ని కనాలి అనుకుంటారో అప్పుడు గురువు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని గర్భాధాన సంస్కార అనే సంస్కార చేసి, ఆ తర్వాత సీమంత నాయన సంస్కార ఇవన్నీ చేసిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నామ సంస్కరణ ఇవన్నీ చేసి, ఓన్లీ పిల్లల్ని కనడం కోసం స్త్రీలు పురుషులు కనడం అనేది గృహస్థ ధర్మం, గృహస్థ ఆశ్రమం. అట్లా కాకుండా ఇంద్రియ తృప్తి కోసం వివాహం చేసుకోవడం
వివాహం ఒక లైసెన్స్, ఇంద్రియ తృప్తి చేసుకోవడానికే ఒక లైసెన్స్గా వాడడం, అది గృహమేధి. వాళ్ళు గృహస్థ ఆశ్రమాలు కాదు, వాళ్ళు గృహమేధి అంటారు వాళ్ళని. సో మూడోది వానప్రస్థ. ఈ గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత కూడా వానప్రస్థ 50 ఏళ్ళు సంవత్సరాలకు వచ్చినప్పుడు వాళ్ళు వనాల్లోకి వెళ్ళిపోవడం. మళ్ళీ వాళ్ళ మధ్యలో కూడా హస్బెండ్ అండ్ వైఫ్, భార్యాభర్తల మధ్యలో కూడా ఎక్కువగా ఆమ్, ఆమ్, సంగత్వం ఉండకూడదు, అటాచ్మెంట్. ఓ ఈయన నా భర్త, ఈయన లేకపోతే నేను ఉండలేను, ఈమె నా భార్య, ఈమె లేకపోతే నేను ఉండలేను, అలా కూడా ఉండకూడదు అనమాట. కొన్ని రోజులైనాక ఎలా అవుతారంటే వాళ్ళు వానప్రస్థ తీసుకుంటే ఏంటి, భర్త భార్య యాక్చువల్గా ఆ గృహాన్ని కూడా వదిలేసి, అటాచ్మెంట్ అన్నీ వదిలేస్తారు, గృహాలు వాళ్ళ యొక్క ఉపకరణాలు అన్నీ వదిలేస్తారు, వదిలేసి వెళ్ళిపోయి ఇండివిజువల్గా ఆ తర్వాత ఇంకా భర్తను కూడా ఎంకరేజ్ చేసి సన్యాసి తీసుకోవడం. సన్యాసి తీసుకుంటే అప్పుడు ఏంటంటే భగవంతుని మీదనే 100% ఫోకస్ పెట్టేసి భగవద్ధామానికి చేరుకోవాలి. సో ఈ 4 ఆశ్రమంలో పర్పస్ ఏంటి, మెయిన్ లక్షణం ఏంటి, మనకి ఈ యొక్క హ్యూమన్ లైఫ్ వచ్చింది, ఈ యొక్క మానవ శరీరం వచ్చినప్పుడు దీన్ని మనం వెహికల్ ఉపయోగించుకొని మనం ఏం చేయాలి, భగవద్ధామానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ అందరూ ఏం చేస్తున్నారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మానవ జన్మ వచ్చింది అనే సంతోషము అదేంటి, అది ఎంత అరుదు అనేది తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఎంత సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా కూడా నేను ఇంద్రియ తృప్తి చేయాలి, ఇట్లా చేసేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఇంకా నరక లోపలికి, పాతాలు లోపలికి వెళ్ళిపోతున్నారు అనమాట వాళ్ళు. అయితే ఈ గృహస్థలో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎస్పెషల్లీ అదితి కాదు, ఇక్కడ కశ్యప మునికి అదితి దితి. సో దితి భార్య అన్నమాట. సో దితి ద్వారా హిరణ్యాక్ష హిరణ్యకశ్యపు పుడతారు. సో దితి రాంగ్ టైంలో అడుగుతుంది అనమాట. సో అట్లా ఆ రాంగ్ టైంలో అట్లా స్త్రీలు పురుషులు కలవకూడదు. అటువంటి టైంలో కూడా భర్త కూడా చెప్తాడు, నివారిస్తాడు ఒకసారి, అట్లీస్ట్ కొద్దిసేపటి వరకు. కానీ ఆమె ఏం చేస్తుంది, నేను ఈ కామవాంఛతో నేను ఇప్పుడు తట్టుకోలేకుండా ఉన్నాను, నాకు ఇప్పుడు కొడుకుని ప్రసాదించండి అని చెప్తుంది అనమాట. సో ఇది పూర్వజన్మలో చేసుకున్న పాపం అట్లేమీ లేదు. బేసికల్గా ఏంటంటే ఆమె యొక్క సంస్కారాస్. సో వివాహం చేసేటప్పుడు కూడా తల్లిదండ్రులు ఎస్పెషల్లీ చాలా కేర్ఫుల్గా చూడాలి. డివోటీ ఫ్యామిలీస్లో అట్లీస్ట్ వాళ్ళు ఎలా చూడాలి, ఈ వ్యక్తులు డివోటీసా కాదా, వాళ్ళ తిండి వ్యవహారం ఎలా ఉంది, వాళ్ళ బిజినెస్ వ్యవహారం ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో పద్ధతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి మనము చేయాలన్నమాట. ఏదో ఒకటి మ్యారేజ్ చేసేద్దాం అన్నట్టుగా చేయకూడదు తొందరపడి. ఎందుకంటే చాలా ఉంటుంది అన్నమాట ఇట్లా. యూజువల్లీ కొడుక్కి తల్లి ఫ్యామిలీ నుంచి ఆ సంస్కారాలు ఎక్కువ వస్తాయి, కూతురికి తండ్రి ఫ్యామిలీ నుంచి సంస్కారాలు ఎక్కువ వస్తాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సంస్కారాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఎస్పెషల్లీ వాళ్ళకి భక్తి ఎలా ఉంది, వాళ్ళు అవన్నీ చూడాలన్నమాట. చూసి వివాహం చేసేటప్పుడు ఇవన్నీ చూసుకొని గర్భధారణ సంస్కారాస్ డివోటీస్తో బ్లెస్సింగ్స్ తీసుకొని అప్పుడు ఏమవుతుందంటే మనం మంచి పిల్లల్ని ఇన్వైట్ చేస్తున్నాం ఈ యొక్క ప్రపంచానికి. లేకపోతే ఇటువంటి రాక్షసులు పుట్టే అవకాశం ఉందన్నమాట. సో గృహస్థ గృహమేది అది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంద్రియ తృప్తి కోసం పెళ్లి చేసుకుంటే కంటిన్యూస్గా ఇంద్రియ తృప్తి చేయడం కోసమే భార్యాభర్తలు కలిసి ఉండడము అనేది జరుగుతూ ఉంటే అది గృహమేధి. గృహస్థ అంటే వివాహం చేసుకోవచ్చు ధర్మయుక్తంగా, ప్లస్ పిల్లల్ని కూడా ధర్మయుక్తంగా కనొచ్చు, కానీ ఓన్లీ కృష్ణ భగవానుని భక్తిలో పెంచడం, ప్లస్ మనం కూడా ఆ గృహస్థ ధర్మంలో ముందుకు వెళ్ళి భగవద్ధామానికి చేరుకోవాలి. ఇటువంటి లక్షణాలు అటువంటి ఫ్యామిలీ మెంబర్స్లో కనపడకపోతే మనం ఏం చేయాలంటే మనం డివోటీస్తో ఎక్కువ టైం స్పెండ్ చేసి టెంపుల్కి వెళ్ళి అట్లీస్ట్ మన లైఫ్ని మనం సార్థకం చేసుకోవాలి. ఓకేనా అమ్మా, అది క్లియర్ అయిందా? ఓకే ప్రభు. ఓకే, ఏ పూర్వ జన్మది కాదు, అది ఆ జన్మదే వర్తించింది వాళ్ళ సంస్కారాలు ఉంటాయి. అదితి యొక్క సంస్కారాన్ని బట్టే ఇట్లాగ అయింది. సో ఆ సంస్కారాస్ కూడా మనము యూజువల్గా గురువు పర్మిషన్ తీసుకొని
అట్లీస్ట్ కశ్యప ముని చెప్పినప్పుడైనా నివారించుకునే అవకాశం ఉంటే చేసుకోవచ్చు కదా, అట్లా కాలేదు ఇక్కడ. సో ప్రభు అనుమానం ఎందుకంటే చాలా మంది భక్తులకు కూడా కొంచెము రాక్షసత్వంగా పిల్లలు హింస పెట్టే వారిని చూస్తున్నాను, అందుకని అడిగినాను ఆ ప్రశ్న. కొందరు మంచిగానే ఉంటారు, కొంత ఒక తల్లి పిల్లలు కూడా కొందరు మంచిగా ఉంటారు, కొందరు ఇబ్బందిగా ఉంటారు. వాళ్ళ జన్మలను బట్టి అని అడిగిన ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్. ఇంకోటి ఏంటంటే ఈ శ్రీమద్ భాగవతంలో చెప్పడం ప్రకారం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని కనే టైంలో వాళ్ళ యొక్క స్వభావము, వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుందో అటువంటి పిల్లల్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. ఒకే తల్లిదండ్రులకి ఎక్కువ మంది పిల్లలు ఉన్నా సరే, ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నా సరే, వాళ్ళు నలుగురు రకాలుగా ఉన్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఆ భార్యాభర్త వాళ్ళు కలిసేటప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళు ఇంద్రియ తృప్తి కోసం కలుస్తున్నారా లేదా భగవంతుని నామం తీసుకొని కలుస్తున్నారా, అది ఇంపార్టెంట్. సో ఆ టైంలో ప్లస్ మళ్ళీ వాళ్ళు డివోటీస్తో టైం స్పెండ్ చేస్తున్నారా, చాంటింగ్ చేస్తున్నారా, ఏ వాతావరణంలో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు, 9 months ప్రెగ్నెన్సీ ఏ వాతావరణంలో గడుపుతున్నారు, ఎటువంటి ఫుడ్ తింటున్నారు, వీటన్నిటిని బట్టి కూడా ఏ జీవిని వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళ యొక్క గర్భంలోకి, అట్లా కూడా ఉంటుంది అనమాట. సో ఎస్, తల్లిదండ్రుల యొక్క ఆలోచన రీతి ప్రకారమే పిల్లలు పుడతారు. సో అందుకే డివోటీస్ ఏం చేయాలి అంటే వాళ్ళు పిల్లల్ని కనే ముందే గురువు పర్మిషన్ లేదా ఎక్కువ సీనియర్ డివోటీ యొక్క పర్మిషన్ తీసుకొని ప్రేయర్స్ అడగాలి. రెండోది, ఆ తర్వాత గర్భధారణ సంస్కార చేయించాలి, ఆ తర్వాత సీమంతనాయన సంస్కార చేయించాలి. అవన్నీ చేస్తే ఏమవుతుందంటే మీరు కీర్తన చేస్తారు, ఇంటికి వచ్చి నలుగురికి డివోటీస్కి ప్రసాదం పెడతారు. సో ఇవన్నీ ఏంటంటే మంచి సంస్కారాస్. ఇవన్నీ మీరు ఆ కీర్తన చేసేటప్పుడు కడుపులో ఉన్న శిశువు కూడా అవన్నీ ఆ కీర్తన్స్ అవన్నీ వింటే వాళ్ళకి ఆల్రెడీ సంస్కారాలు స్టార్ట్ అయిపోయాయి, మంచి మంచి సంస్కారాస్. అట్లా కాకుండా సినిమాలకు వెళ్ళడము, రెస్టారెంట్లకు వెళ్ళడము, ఏది పడితే అది తినడము, నాన్ వెజిటేరియన్ తినడం, ఇలాంటి చేశారనుకోండి, ఇంకా వాళ్ళని ఓన్లీ రాక్షసులే ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళని అట్లా. సో ఎస్, హరే కృష్ణ ప్రభుజీ. తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ సుధా మాతాజీ. ప్రభుజీ, మన ఇప్పుడు వెనకటి కాలంలో అంటే భాగవత కథలు అట్లాంటి ఊర్లలో అట్లాంటివి వినేవాళ్ళు ప్రభుజీ. మనం ఇప్పుడు 45, 50లో ఉన్న వాళ్ళకి ఇలాంటి తెలియదు కదా ప్రభుజీ. అంటే వాళ్ళు ఎలా పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారో, మనం ఎలా బిహేవ్ చేస్తామో, మనం పిల్లలు ఎలా కన్నామో మనకు తెలియదు కదా అప్పుడు. ఇప్పుడంటే భక్తిగా వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం అయితే ఏం మార్పు చేయలేం కదా ప్రభుజీ. అంటే మన పిల్లలనైనా మార్చుకునే ప్రయత్నం చేయాలి, అంతే కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఇంకా ఆల్రెడీ మనకైతే ఆ టైంలో భక్తి గురించే తెలియదు ప్రభుజీ. ఆ టైంలో రైట్ ఎలా ఉండాలని మనకేం తెలియదు కదా అసలు. రైట్. ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి ఇప్పటి నుంచి అట్లీస్ట్ మనం కానీ మన పిల్లలకు కానీ ఈ విషయాలు వాళ్ళు వినేటట్టు ఉంటే వాళ్ళకి చెప్పవచ్చు అట్లా. సో అట్లీస్ట్ వెనకటి వాళ్ళు కూడా అదృష్టవంతులే ప్రభుజీ. హరికథ, బుర్రకథ అట్లాంటి వినేవాళ్ళు ప్రభుజీ, దేవుడి కథలు. మనమే అదృష్టవంతులు ప్రభుజీ, అంటే మా ఏజ్ గ్రూప్ అనేది. అవునవును మాతాజీ. మన అదృష్టం ఏంటంటే అట్లీస్ట్ మనకు టెంపుల్ సాంగత్యం ఉంది, ఈ యొక్క భగవత్ కథ ఇవన్నీ వింటున్నాము, ఈ అవకాశం ఉంది. రైట్, అది కూడా అదృష్టమే. ఎవరైనా ఒకవేళ డివోటీస్ పిల్లల్ని ప్లాన్ చేసినా కూడా వాళ్ళు వింటున్నారనుకోండి భాగవత్ కథ, తల్లి గర్భంలో ఉన్నప్పుడు వింటూ ఉంటే పిల్లలకు కూడా హెల్ప్ అవుతుంది. చూస్తే ప్రహ్లాద్ మహారాజ్ అంతా భాగవతం మొత్తము ఆయన గర్భంలోనే తెలుసుకున్నాడు. ఆయన రాక్షసులు, తల్లి తండ్రి రాక్షసులే అయినా కూడా నారదుడు వచ్చేసి భాగవత్ కథ చెప్తూ ఉంటే మొత్తం భాగవతం వినేసాడు. డివోటీ, మంచి డివోటీ ఫ్యామిలీ వచ్చాడు. సో ఎస్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది ఒక అంశ, కానీ మన సంస్కారం ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మనం దేనికి అట్రాక్ట్ అవుతున్నాము, అది మన చేతిలో కూడా కొంచెం ఉంది. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభు. ఎస్ మాతాజీ, ధన్యవాదాలు, ప్రణామ్. ప్రభుజీ, మనకు విష్ణుమూర్తి మొదటి అవతారం వరాహ అవతారమైన ప్రభుజీ.
ఇప్పుడు మన దశావతారాలు ఇప్పుడు 21 22 అవతారాలు ఉంటాయి కదా ప్రభుజీ ఉమ్, కృష్ణుడివి. ఉమ్. దాంట్లో మొదటి అవతారం వరాహ అవతారమేనా ప్రభు? ఇప్పుడు ఈ భాగవతంలో ఇచ్చిన దాని ప్రకారం ఫస్ట్ నెంబర్ 1 శ్లోకాలు అది ఇచ్చారు. 22 కాదు మాతాజీ, భగవంతుని యొక్క అవతారాలు మనం కొలవలేం, ఆ, అంటే కొలవలేనని. ఇప్పుడు మనకు మెయిన్గా మనం చదివేటివి చూసేటివి ఇవన్నీ ఉమ్. 21 22 అనగా విన్నాను ప్రభు. లీలావతారం గుణావతారం 2 రకాలుగా ఉంటాయి కదా ప్రభుజీ. లీలావతారాసే కొలవలేం మనం, ఓన్లీ ఉమ్, లీలావతారాస్. లీలావతారాస్ ఇప్పుడు మనకి ఇక్కడ చూపించింది 38 చూపించారు ఈ చాప్టర్లో. 38 అవతారాలు ఆరు 38 శ్లోకాలలో చెప్పారు ఇవన్నీ. కానీ ఇవి కాకుండా కూడా ఇంకా ఇన్యూమరబుల్. శ్రీల ప్రభుపాద పర్పోర్ట్లో ఏమి ఇస్తాడంటే భగవంతుని యొక్క అవతారాలు ఎన్ని ఉన్నాయంటే అసలు మనం కౌంట్ చేయలేమంట, వాటిని మనం కొలవలేమంట, అన్ని ఉన్నాయి. సో ఎస్, మనకి హరే ఫస్ట్ చెప్పింది వరాహ అవతారం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. మొదటి అవతారము సనత్ కుమారులు అంటారు కదా ప్రభుజీ? వాళ్ళు డైరెక్ట్ విష్ణు అవతారం కాదు మాతాజీ. వాళ్ళు సనత్ కుమారాస్ బ్రహ్మ యొక్క కుమారులు. వాళ్ళు వాళ్ళు ఒక జీవులే యాక్చువల్లీ. వాళ్ళు ఆ, నలుగురు జీవులు, కాకపోతే చాలా ఎలివేటెడ్ జీవాస్. చాలా ఆ, వాళ్ళకి ఈ వేదిక్ నాలెడ్జ్ ఇదంతా బ్రహ్మన్ రియలైజేషన్ ఆల్రెడీ ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళు విష్ణు యొక్క అవతారం కాదు. ఓకే ప్రభుజీ. యాక్చువల్లీ 4 కుమారాస్ కూడా లిస్ట్ చేశారు ఇందులో మనకు 5వ శ్లోకంలో. 4 కుమారాస్ కూడా ఇట్లా అని చెప్పేసి లీలావతారాస్ అట్లా చెప్పలేము. చూద్దాం, ఆ శ్లోకానికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ పర్పోర్ట్ చదివితే తెలుస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కానీ మన ఈ చాప్టర్లో 4వ శ్లోకం మాత్రం కుమారాస్ గురించి చెప్పారు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే ఇక్కడ ఆపుదాం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ రాధా గారండి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు మనం చేసిన కర్మాలని, పూర్వజన్మలో మనం చేసిన కర్మాలను బట్టి మనకి ఈ జన్మలో దుఃఖాలు వస్తాయా ప్రభుజీ? లేకుంటే ఈ జన్మలో చేసిందే వస్తాయా? కర్మణ దైవనేత్రేణ జంతుర్ దేహోపపత్తయే. సో మన కర్మ ప్రకారం మనకు ఏ జన్మ రావాలి అనేది నిర్ధారణ జరుగుతుంది. సో మాతాజీ, మన కర్మ అంతా ఎలా ఉంటుంది అంటే మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తాం. ప్రతి జన్మలో మనం ఏదైతే మంచి చేశామో, పుణ్యం చేశామో అది మన కర్మ అకౌంట్లో ఉంటుంది. ఏదైతే చెడు చేశామో అది మన కర్మ అకౌంట్లో ఉంటుంది. పాప అకౌంట్లో ఉంటుంది, పుణ్య అకౌంట్లో, రెండు ఉంటాయి. మన కర్మ అంతా మన బ్యాంక్ బ్యాలెన్స్ లాగా అది నిల్వ ఉంటుంది. అయితే ఎప్పుడైతే జీవి మరణిస్తాడో, ఏ జీవి అయినా మరణించినప్పుడు ఏమవుతుంది? ఎం బాపి భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఆ మరణించే టైంలో వాళ్ళు దేని మీద ధ్యాస పెడుతూ మరణించారు దాన్ని బట్టి ఫస్ట్ ఏం చేస్తారు? ఆ యొక్క ఆత్మ ప్లస్ మనోబుద్ధి అహంకార్, ఈ మూడు, మనస్సు బుద్ధి అహంకారము, ఆ జీవి సూక్ష్మ శరీరం అంతా యమధర్మరాజు దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఈ 2 అకౌంట్లు వెరిఫై చేస్తారు. పుణ్య అకౌంట్ ఎంత ఉంది, పాప అకౌంట్ ఎంత ఉంది. అందులో కొంత తీసుకుంటారు, మొత్తం తీయరు ఒకటిసారి. కొంత పుణ్య కొంత పాప తీసేసి వాళ్ళకి హరే పనిష్మెంట్. కృష్ణ ఎస్ మాతాజీ, రాధా గౌరంగి మాతాజీ. కట్ అయిపోయింది ప్రభుజీ. రక్కని ప్రభుజీ ఇంత ముందు రాలే ప్రభుజీ. ఓ ఓకే ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది ప్రభు. ఓకే. సో బేసికల్గా ఏంటంటే జీవి మరణించినప్పుడు ఎం వాపి స్మరణ భావం, ఆ శ్లోకం ప్రకారం మరణించేటప్పుడు ఆ జీవి యొక్క ఫోకస్ ఎక్కడుంది, దేని మీద ధ్యాస పెట్టి చనిపోయాడు ఆ జీవి, అది రికార్డ్ అయిపోయి ఈ శరీరం పోతుంది, కానీ సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ జీవి ఆత్మ ప్లస్ మనస్సు బుద్ధి అహంకారం, ఆ 3 కలిపి యమధర్మరాజు దగ్గరికి పంపిస్తారు. యమధర్మరాజు దగ్గర పుణ్య అకౌంట్ ఉంటుంది, పాప అకౌంట్, అదంతా తీసి మొత్తం ఒకటిసారి తీయరు. కొంత పుణ్యం కొంత పాపం తీసి
ఆయన లాస్ట్ టైంలో దేని మీద ధ్యాస పెట్టాడు? ఈ అకౌంట్ చూసిన తర్వాత పాప బాగా ఉంది, పుణ్యం తక్కువగా ఉందనుకోండి, ఆయనకు హెల్లిష్కి ఇస్తారనమాట. అంటే నరకంలోకి పంపిస్తారు. నరకంలోకి పంపించి చాలా పనిష్మెంట్స్ చేస్తారు వాళ్ళని, పాపాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. బాగా పనిష్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత పుణ్యం అనుభవించడానికి స్వర్గలోకాన్ని పంపిస్తారు. ఉంటే ఆ అకౌంట్ మరి నిజంగా అంతా ఉంటే స్వర్గంలో అన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు పోయిన జన్మలో ఇతను ఏమి ఆలోచిస్తూ చనిపోయాడు, దాన్ని బట్టి స్త్రీ శరీరమా, పురుషుని శరీరమా, ఆ, కుక్క శరీరమా, ఏనుగు శరీరమా, ఏ జంతు పక్షి శరీరమా, అట్లా. సపోజ్ ఎవరైనా బాగా పారాచూట్ వేసుకొని తిరగాలి, పారాసైలింగ్, ఈవెన్ మానవ జన్మలో కూడా బాగా పారాసైలింగ్ చేస్తూ ఎంత హాబీ లాగా చేసుకొని ఎప్పుడు గాలిలో ఎగురుతూ ఉన్నట్టుగా అనుకొని చనిపోయేటప్పుడు అలా అనుకుంటే వాళ్ళకి పక్షి జన్మ వస్తుంది. సో విచక్షణ రహితంగా ఓన్లీ నాన్ వెజిటేరియన్ తింటున్నారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నాన్ వెజిటేరియన్ తింటున్నారు, వాళ్ళకి సింహం జన్మ లేకపోతే ఏదో ఒక పులి జన్మనో ఏదో ఒకటి అలా జన్మిస్తుంది. సపోజ్ రోజు మందు తాగుతున్నారు, లేవగానే మందు తాగుతున్నారు, పడుకునేటప్పుడు మందు తాగుతున్నారు, వాళ్ళు తమో గుణంలో ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక జంతువు శరీరం. సో అట్లా అయిపోయి వాళ్ళకు వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళ లాస్ట్ మూమెంట్లో ఏమి అనుకుంటారో దాని ప్రకారం ఆ జన్మ ఇచ్చేసి అందులో పడిస్తారు. సో అట్లా జన్మ అనేది వస్తుంది. ఓన్లీ ఈ జన్మలో చేసింది కాదు, ఇది పూర్వజన్మల అన్ని అకౌంట్ కలిపి మన ఈ లాస్ట్ మరణంలో మనం ఏమనుకున్నామో దాన్ని బట్టి మనకు ఈ శరీరం ఇస్తున్నారు. ఓకేనా రాధా గౌరంగి మాతాజీ? ఓకే ప్రభుజీ. ప్రభుజీ చనిపోయినాక కూడా పిండాలు అవి పెట్టినప్పుడు వాళ్ళ ఈ కోరిక ఉంటది, వాళ్ళ ఇట్లా మాంసాహారం మందు అలాంటి కూడా పెడతారు కదా రోజు. మనం కూడా తెలిసి కూడా పెడుతున్నాను కదా, అంటే ఇప్పుడు ప్రపంచంలో. అప్పుడు ఇంకా వాళ్ళకి పుణ్యం కాకుండా ఇంకా పాపమే వేరిపోద్ది ప్రభుజీ చనిపోయిన వాళ్ళకి. సో యాక్చువల్లీ పిండ అంటే ఏంటి, దాని యొక్క మెయిన్ శ్రాద్ధ అంటారు. సో శ్రాద్ధ యొక్క మెయిన్ ఏంటంటే బ్రాహ్మణాస్ విష్ణు మంత్రాలు చదివి ఆ యొక్క వెజిటేరియన్ ప్రసాదం ముందు విష్ణువుకు ఆఫర్ చేస్తారు. విష్ణువుకు ఆఫర్ చేసి ఆఫర్ చేసిన ప్రసాదం ఈ పిండంగా వీళ్ళకి పెడుతున్నారు. అట్లా పెడితే ఎక్కడైనా చిక్కుకున్నారనుకో, వాళ్ళు వెళ్ళి సపోజ్ నరకంలో చిక్కుకున్నారు, లేకపోతే స్వర్గంలో ఎక్కడో ఉన్నారు, మంచి లోకాలకు వెళ్ళలేదు అనుకోండి, ఇంకా భూత ప్రేతల్లాగా ఉన్నారనుకోండి, వీటి ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి అట్లీస్ట్ నెక్స్ట్ డెస్టినేషన్, మళ్ళీ మంచి డెస్టినేషన్, ఒక సరైన గమ్యం చేరుకునే అవకాశం కల్పిస్తున్నాం. కానీ ఎవరైనా నాన్ వెజిటేరియన్ అవన్నీ అలా పెడుతున్నారు అనుకోండి, ఆ పెట్టడం అదంతా టైం వేస్ట్. ఆ పూజారి ఎవరు సరైన పూజారి అయితే అలౌ చేయరు. అట్లా వాళ్ళు అలౌ చేస్తున్నారంటే ఆ పూజారి చేసే తప్పే, వీళ్ళు చేసే తప్పే, మళ్ళీ ఇంకా ఎక్కువ పాపం వీళ్ళు కట్టుకుంటున్నారు. ఆ జీవికి ఏమి కాదు, ఏమీ హెల్ప్ కాదు, వీళ్ళు పెట్టినందుకు ఆ జీవికి ఏమి రాదు, కాకపోతే వీళ్ళు చేసిన వాళ్ళకి వీళ్ళకి వస్తుంది ఆ పాపం అంతా. నాన్ వెజిటేరియన్తో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కొత్త పాపం వీళ్ళ అకౌంట్లో యాడ్ అవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. పూజారి పెట్టమని చెప్పరు ప్రభు, వీళ్ళ జీవ తృప్తి కొరకు తండ్రికి పెట్టాలి, తాతకు పెట్టాలి, నానమ్మకు పెట్టాలి, మనం పెట్టాలి, వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తీసుకోవాలని పెడతారు ప్రభుజీ. పూజారి చెప్పకపోయినా పెడతారు ప్రభుజీ భౌతికులు. అయితే వీళ్ళు పెట్టేది వీళ్ళ పాప అకౌంట్లో వీళ్ళ అకౌంట్లో యాడ్ అవుతుంది. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. మామూలుగా మన ఆత్మ వెళ్ళంగానే మళ్ళీ కొన్ని సెకండ్స్ లలోనే వేరే శరీరం పొందుతుంది అంటారు కదా ప్రభుజీ. మరి ఇప్పుడు ఇవి పెడతాం కదా మనము, ఇవన్నీ మరి అసలు పెట్టాలా వద్దా, కరెక్టా కాదా ప్రభు, ఇవి ఎట్లా అన్నట్టు? నో కొన్ని సెకండ్స్లలో ఏమీ ఇంకో శరీరం రాదు మాతాజీ, కొన్ని సెకండ్స్లలో ఏమీ రాదు. సో జీవి యాక్చువల్లీ 12 రోజులు 13 రోజులు ఇదంతా గరుడ పురాణంలో ఉంది డీటెయిల్స్ అన్ని. ఆ జీవి ఇంకా చూస్తూ ఉంటుంది అనమాట ఫ్యామిలీ మెంబర్స్ని, సూక్ష్మ శరీరం నుంచి. సో సూక్ష్మ శరీరం నుంచి ఇంకా చూస్తూనే ఉంది. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి ఏమైనా చేశారనుకోండి, అది ఆ జీవికి అందుతుంది అంటే అందుతుంది. రెండోది, ఆ జీవిని యాక్చువల్లీ యమభటులు కట్టేసి తీసుకొని వెళ్తారు, చాలా దారుణంగా కొన్ని మైల్స్ దూరం, కిలోమీటర్ల దూరంగా లాక్కొని వెళ్తూ ఉంటారనమాట. ఆ చుట్టుపక్కల ఎండ, వేడి, మంటలు, తర్వాత రకరకాల జంతువులు వేటాడుతూ వెంబడిస్తూ ఉంటాయన్నమాట.
తక్కువ టైంలో అక్కడికి వెళ్ళినట్టు అనిపిస్తుంది, కానీ ఆ జీవికి మాత్రం చాలా చాలా నెలల పాటు ఆ ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది ఆ టైం. కానీ ఎవరైతే ఈ ఈ పిండ ఇటువంటి సంస్కారాలు కరెక్ట్గా చేస్తారో అది జీవికి అందుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక లెటర్ వేసినప్పుడు ఏం చేస్తారు, అడ్రస్ రాస్తారు, ఒక స్టాంప్ అంటించి వేస్తారు. అప్పుడే ఆ పోస్ట్ బాక్స్లో వేస్తున్నారు కదా. ఈ పిండం పెట్టే పరిస్థితి ఏంటంటే మీరు లెటర్ తీసి పోస్ట్ బాక్స్లో వేసినట్టు. సో పోస్ట్ మ్యాన్ వచ్చేస్తాడు, పోస్ట్ మ్యాన్ వచ్చేసి ఆ లెటర్స్ అన్ని తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లి సపోజ్ మీరు న్యూఢిల్లీకి, వరంగల్ నుంచి న్యూఢిల్లీకి లెటర్ వేశారు, మళ్ళీ అది అక్కడి నుంచి ఫ్లైట్లోనో ట్రైన్లోనో న్యూఢిల్లీకి పంపించి ఆ పలాని వ్యక్తికి చెందుతుంది. అట్లాగే ఈ పిండం పెట్టిన ప్రాసెస్, దాని యొక్క పుణ్యం ఆమ్, రకరకాల దేవతల ద్వారా అది చెందే చోటుకు చెందుతుంది. ఆ అయితే టైంలో పెట్టడం అనేది కరెక్టే అన్నట్టు ప్రభు. పెట్టడం కరెక్ట్ పద్ధతిలో చేస్తే. ఓకే. మనకి ఇష్టం వచ్చిన రీతిలో మనం చేస్తే అది కరెక్ట్ కాదు. ఎవరైనా ఒక వైష్ణవ ఆ, ఆ, పూజారి ద్వారా, మనము డివోటీస్ ఎస్పెషల్లీ ఉంటే వాళ్ళ ద్వారా చేయించడం బెటర్. ఓకే ప్రభు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభు. జ్యోతి రూప కమలం. ప్రభుజీ, ముందు పురుష సూక్త నిర్ధారణం 43-45 శ్లోక భాష్యంలో కొంచెం డౌట్ అనిపిస్తుంది ప్రభుజీ. విశ్వమునందలి తొలి జీవుడగు బ్రహ్మదేవుడు మొదలుకొని శివుడు, విష్ణువు, నారదుడు, ఇతర శక్తిపూర్ణ దేవతలు, మానవులు, మానవాతీతులు, సాధువులు, ఋషులు, అసాధారణ శక్తి ఐశ్వర్యములను కలిగి ఉన్న నిమ్న జీవులు, వారితో పాటు భూత ప్రేత పిశాచ జలచర పక్షి మృగములు భగవానునిగా గోచరించినను వారెవరును భగవానుడు కాజాలరు. ప్రభుజీ, ఇందులో విష్ణువు కూడా ఇచ్చారు కదా అని నాకు ఎక్కడ మాతాజీ విష్ణు ఎక్కడిచ్చారు? భాష్యం ప్రభుజీ 43-45 శ్లోక పురుష సూక్త నిర్ధారణ. లైన్ చదవండి. విశ్వమునందలి తొలి జీవుడగు బ్రహ్మదేవుడు మొదలుకొని శివుడు, విష్ణువు, నారదుడు, ఇతర శక్తి పూర్ణ దేవత. సో విష్ణుమూర్తి, విష్ణు అంటే మహావిష్ణు వేరే, మామూలుగా గర్భోదకశాయి విష్ణు వేరే, క్షీరోదకశాయి విష్ణు వేరే, మళ్ళీ శక్తి ఆవేశ అవతారంలో కూడా వస్తారు. ఇప్పుడు సపోజ్ బ్రహ్మ, సరైన బ్రహ్మ లేకపోతే అప్పుడు విష్ణువే బ్రహ్మలాగా మళ్ళీ వస్తాడు. విష్ణువు ఎలాగొచ్చినా కూడా విష్ణువు జీవి రూపంగా మనం తీసుకోలేం, అది ఓన్లీ జీవియే. అంటే ఇక్కడ మన క్రియేషన్లో ఏంటి, బ్రహ్మ, విష్ణు, శివుడు ప్లస్ శక్తి ఆవేశ అవతారాలకి నారదుడు, వీళ్ళందరూ శక్తి ఆవేశ అవతారు. ఒక జీవికి శక్తి ఆవేశ అవతారు. ఆ జీవిలో ఈవెన్ పరశురాముడు కూడా శక్తి ఆవేశ అవతారు. డైరెక్ట్ విష్ణుతత్వ అని యాక్చువల్గా రెండు ఉన్నాయి. సో అట్లా ఒక జీవికి అటువంటి శక్తిని ఇచ్చారు అన్నట్టుగా ఉంది. నారదుడు కూడా అంతే, ఆయన యాక్చువల్లీ ఒక జీవి, కాకపోతే శక్తి ఆవేశ అవతార్ అట్లా అన్నమాట. సో విష్ణు కూడా ఒక అవతార, క్షీరోదశాయి విష్ణు ఒక అవతార్. సో అట్లా అవతారంగా తీసుకోవచ్చు మనం. కానీ విష్ణు ఏ అవతారంలో వచ్చినా కూడా విష్ణు ఆయనే ఈ యొక్క ప్రాపంచిక ఆధీనంలో ఉండడు. అంటే ప్రకృతి త్రిగుణాలకు అతీతుడిగా ఉంటాడు అనమాట. సో అక్కడ చెప్పే విష్ణు ఏంటంటే ఒక జీవిని విష్ణు అనట్లేదు అక్కడ. భగవంతుడు మెయింటైన్ చేయడానికి వస్తారు కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్. ఒకతను ఏం చేస్తున్నాడు, క్రియేట్ చేస్తున్నాడు బ్రహ్మ. ఒక విష్ణు ఏం చేస్తున్నాడు, అంతా మెయింటైన్ చేస్తున్నాడు అన్ని. తర్వాత శివుడు అన్ని ధ్వంసం చేస్తున్నాడు. సో అట్లా చెప్తున్నారు. కానీ విష్ణుమూర్తిని అక్కడ జీవి రూపకంగా కొలవట్లేదు. ఓకేనా మాతాజీ? జ్యోతి రూప మాతాజీ. ప్రభుజీ అపరాధాలలో ఉంటది కదా ప్రభుజీ, అందుకని శివుడు, బ్రహ్మ మొదలగు రెండవ అపరాధంలో అలా ఉంటది కదా ప్రభుజీ, అందుకని అడిగా. మాతాజీ. సో మనం డెఫినెట్గా విష్ణుమూర్తి ఈ జీవుల్లో ఒకడు అని అక్కడ అట్లా తీసుకోకూడదు. అట్లా చెప్పట్లేదు అక్కడ ఏమంటున్నారంటే బ్రహ్మ, విష్ణు మొదలుకొని వీళ్ళందరూ కూడా అని చెప్తున్నారు అక్కడ. అంటే ప్రభుజీ విష్ణువు అనే దేవుడు దశావతారాలు అతనివి అన్నట్ట ప్రభుజీ? సో ఈ అవతారాలు ఎలా అంటే మాతాజీ, ఫస్ట్ కృష్ణ యొక్క ఫస్ట్ అంశ బలరాముడి నుంచి ఫస్ట్ వచ్చింది ఆది చతుర్వ్యూహాలో సంకర్షణ.
అందులో నలుగురు ఉంటారు: వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. అందులో ఆ సంకర్షణ నుంచి మళ్ళీ నారాయణ, నారాయణ నుంచి మళ్ళీ ఉద్భవించింది ద్వితీయ చతుర్వ్యూహ: వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. ఆ రెండో సంకర్షణ నుంచి ఈ అన్ని అవతారాలు వస్తాయి. ఆ రెండో సంకర్షణ నుంచి ఫస్ట్ లీలా అవతారస్, అదంతా ఒక థ్రెడ్. ఒక లీలా అవతారసే మనం కొలలేనవి ఉన్నాయి అనమాట. అవన్నీ సంకర్షణ నుంచి అలా వస్తున్నాయి. తర్వాత గుణావతారాస్, బ్రహ్మ, శివుడు, మహేశ్వర్. తర్వాత శక్తి ఆవేశాతార్, నారదుడు, పరశురాముడు. తర్వాత మన్వంతర అవతారాస్, ఈచ్ మనువుకి ఒక అవతారంగా వస్తాడు భగవంతుడు. ఇట్లా రకరకాలైన అవతారాలు వస్తున్నాయి. అందులో మనకి అవతారాలన్నీ లీలావతారాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నీ కృష్ణ నుంచే ఎట్లా కానీ సంకర్షణ నుంచే వస్తున్నాయి. కానీ అందులో నుంచి క్షీరోదశాయి విష్ణువు నుంచి ఉద్భవిస్తారు వీళ్ళందరూ. ప్రభుజీ అంటే ప్రభుజీ నారాయణుడు అనా మెయిన్ మరి? నారాయణ కూడా ఒక అంశే కదా. నారాయణ పైన మళ్ళీ అనిరుద్ధ ఉన్నాడు, సారీ సంకర్షణ ఉన్నాడు. ఆ సంకర్షణ పైన బలరాముడు ఉన్నాడు. బలరాముని పైన కృష్ణ ఉన్నాడు. ఇదంతా ఎట్లా అంటే మాతాజీ, మీరు ఒక క్యాండిల్ ఊహించుకోండి. ఒక క్యాండిల్ వెలిగించడానికి ఒక క్యాండిల్ వెలిగిన క్యాండిల్ ఇంకో క్యాండిల్ ముట్టిస్తున్నారు మీరు. ఆ ముట్టించినప్పుడు అట్లా మీరు 100,000 క్యాండిల్స్ ముట్టించారు. కాంతి అంత సేమ్ గానే ఉంటుంది. నారాయణుడి కాంతి, తర్వాత రాముడి కాంతి, వరాహదేవ్ కాంతి, అన్నీ సేమే. వాళ్ళ యొక్క పవర్ సేమే. వాళ్ళందరూ విష్ణు తత్వాలే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనడానికి లేదు అక్కడ. కానీ హైరార్కీ కూడా ఉంది. శ్రీల జీవ గోస్వామి హైరార్కీ ఎలా ఇచ్చారంటే, అప్ టు నారాయణ వరకు 85% కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. తర్వాత కృష్ణకి మాత్రం కొన్ని యునిక్ క్వాలిటీస్ ఉంటాయి. ఒక 5 క్వాలిటీస్ యునిక్గా ఉంటాయి కృష్ణకి. ఈవెన్ నారాయణలో కూడా ఉండవు ఆ క్వాలిటీస్. ఏంటది? బాల్యలీలలు, పిల్లనగ్రోవి, అత్యంత సౌందర్యవంతుడు, ఇటువంటి కొన్ని ఓన్లీ కృష్ణకు ఉన్నాయన్నమాట. కృష్ణస్తు భగవాన్ స్వయం అనేది మనకు భాగవతంలో క్లియర్గా చెప్పారు ఆ శ్లోకం ద్వారా. అలా మనం తెలుసుకుంటున్నాం. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారీ వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఏతే చా అంశ కళా, ఈ అవతారాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణ భగవానుడే భగవంతుడు, స్వయం భగవానుడు. ఆయన నుంచి ఈ అంశాలు, ఈ కళలు అన్నీ వచ్చాయన్నమాట. కళ అంటే ఒక అంశాన్ని అర్థం. సో అట్లా తీసుకుంటే నారాయణ కూడా కృష్ణ నుంచి వచ్చిన వాడే. మళ్ళీ ఈ విష్ణు తత్వాలలో ఈ విష్ణుతత్వ ఎక్కువ, ఆ విష్ణుతత్వ తక్కువ అని మనం చేయలేం. అందరూ అన్నీ తెలుసు వాళ్ళకి, సర్వజ్ఞులు. ప్రభుజీ కృష్ణుడు ఒకడే భగవంతుడు, దేవాదేవుడు అని చెప్తున్నారా ప్రభుజీ? ఎస్, ఆ శ్లోకంలో చెప్తున్నారు మాతాజీ. ఆ శ్లోకం మన అందుకే కదా మనం కృష్ణకి, ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా ఏ దేవుడైనా సరే నాకంటే పైన, నాకంటే ఈక్వల్ ఇంకెవరు లేరు అని ఎవరు చెప్పలేదు. శివుడు చెప్పలేదు, నారాయణుడు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఓన్లీ కృష్ణ చెప్పాడు. మత్తః పరతరం నాణ్యత్, మత్తః పరతరం, నాకంటే పరతరమైనది నా అన్యత్ ఇంకెక్కడా లేదు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఈ అన్నీ కూడా ఒక హారానికి, నెక్లెస్కి అన్ని హారాలు ఆ దారం ఎలా అయితే పట్టుకొని ఉంటుందో ఈ అన్నిటికీ కారణం నేను అని చెప్పాడు. మళ్ళీ ఇంకోటి, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. మీరు వెళ్ళి ఈ భగవంతుని శరణ కోరండి, లేకపోతే ఆ భగవంతుని శరణ కోరండి అలా ఏం చెప్పారండి. మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని శరణు తీసుకోండి అని చెప్పాడు. సొంత మనకి ఎక్కడా చెప్పలేదు. ఇంకా ఓన్లీ కృష్ణనే చెప్పాడు అలా. ప్రభుజీ కారణోదక సాయి విష్ణు అని పరమాత్మ శ్రీకృష్ణ కారణోదక సాయి విష్ణు ప్రభుజీ కదా? కారణోదశాయ విష్ణు అంటే మహావిష్ణు. ఆయనే సంకర్షణ నుంచి వచ్చిన ఫస్ట్ అంశ. ఈ ప్రకృతిలో పురుషావతారాల్లో మొదటివాడు. ఆ తర్వాత గర్భోదక సాయి విష్ణు. ఆ గర్భోదక సాయి విష్ణువు నుంచి క్షీరోదక సాయి విష్ణు వస్తాడు. ఆ క్షీరోదక సాయి విష్ణు పరమాత్మ.
ప్రభుజీ విష్ణువు నుండి బ్రహ్మ ఉద్భవము అంటే గర్భోదక శాయి విష్ణువే కదా ప్రభుజీ? గర్భోదక శాయి విష్ణువు నుంచి, ఆయన నాభి నుంచి, తామర పువ్వు నుంచి వచ్చింది బ్రహ్మ. ప్లస్ ఆయనే ఆ గర్భోదక శాయి విష్ణువు నుంచి క్షీరోదక శాయి విష్ణువు కూడా వస్తాడు. ప్రభుజీ ఈ తర్వాత వచ్చిన అవతారాలే ఇవన్నీ కదా ప్రభుజీ? ఎస్, క్షీరోదక శాయి విష్ణువు నుంచి ఈ లీలావతారాలు అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇదంతా మనకు శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 2వ చాప్టర్లో ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభుజీ ఇది డిఫరెన్స్ తెలుసుకోవాలి, భేదం చూడకూడదు అనేనా ప్రభుజీ? ఒక దీపం నుంచి వెలిగించినప్పుడు అన్ని దీపాలు వెలిగినప్పుడు ఏది మొదటి దీపం అనేది తెలుసుకోలేము అంటే మనకు తేడా తెలిసి ఉండాలి, కానీ మనం భేదం చూడకూడదనా ప్రభుజీ? అదొక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మాతాజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నువ్వు పూజ చేసే నరసింహదేవుడు నేను పూజ చేసే మహావిష్ణువు కంటే తక్కువ, అట్లా చూడకూడదు. రైట్? మనం ఎవరికైనా కూడా వేరే డివోటీస్తో, ఇప్పుడు ఎవరన్నా శ్రీ వైష్ణవ డివోటీస్ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు కృష్ణ సుప్రీం లార్డ్, మీరు నారాయణ పూజ చేస్తున్నారు, మీరు తక్కువ అని మనం వాళ్ళను తక్కువ చూపు చూడకూడదు. రైట్? ఇప్పుడు దీపాలన్నీ వెలుగుతున్నప్పుడు అన్ని దీపాల కాంతి సేమ్గానే ఉంది, కానీ తత్వం ప్రకారం ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే కృష్ణ నుంచే స్టార్ట్ అయింది. దాంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కానీ అది నిజం. అది భాగవతంలో ఇచ్చారు, భగవద్గీతలో కూడా కృష్ణ చెప్పాడు అలా. రైట్? ఈవెన్ గోపీస్ కూడా మనం చూసినప్పుడు ఏమవుతుంది, గోపీస్ అందరూ కృష్ణ రాసలీలలో కృష్ణ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ తిరుగుతూ వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు కృష్ణ 4 చేతుల నారాయణ రూపంగా నిలబడి ఉంటాడు ఒకసారి. ఉంటే అప్పుడు వీళ్ళందరూ గోపీస్ వెళ్ళి అడుగుతున్నారనమాట, ఓ నారాయణ, మీరు చూసారా మా కృష్ణ ఎక్కడ ఉన్నాడని. ఒకవేళ నారాయణుడే అందరికంటే సౌందర్యవంతమైన దేవుడైతే ఈ గోపీస్ ఆయనకు అట్రాక్ట్ అయిపోవాలి కదా. నారాయణ దగ్గర కూడా కృష్ణాని మిస్ అవుతున్నారు, కానీ కృష్ణ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకెవరిని మిస్ కారు. రైట్? లక్ష్మీదేవి ఎవరిని సేవిస్తుంది? నారాయణ్ని సేవిస్తుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఈ రాస డ్యాన్స్ గురించి తెలుసుకొని అందులోకి వెళ్దాం అన్నప్పుడు ఆపేస్తారు ఆమెని, ఆమెకు అర్హత లేదు అని చెప్పేసి. అప్పుడు ఆమె తపస్సు చేయాల్సి వస్తుంది. అంటే నారాయణ విడిచిపెట్టి ఆమె కృష్ణ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? రైట్? కృష్ణని విడిచిపెట్టి గోపీస్ అయితే నారాయణ దగ్గరికి వెళ్ళట్లే కదా. సో అట్లా తత్వం ప్రకారం ఎస్, కృష్ణ దేవాది దేవుడు, అది మనకి క్లియర్గా నిర్ధారణ జరిగింది. శ్లోకాస్ ఉన్నాయి, దాంట్లో మన ఆచార్యస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఎవరైనా వచ్చేసి ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళేసి హనుమంతుని అడిగారు అనుకోండి, మీరు ఏమైనా చెప్పండి, నాకు శ్రీరామచంద్రుడే ఇంకెవరిని నేను తీసుకోను. లాస్ట్ చైతన్య మహాప్రభు మురారి గుప్తాకు చెప్తారనమాట, మురారి గుప్తా, నువ్వు హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయి, నువ్వు కృష్ణకి పూజ చేయి అని చెప్తే ఆయన చాలా ఏడుస్తూ వచ్చి మళ్ళీ చెప్తాడనమాట, నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా కృష్ణకి నేను ఇట్లా చేయలేకపోతున్నాను, నాకు రామ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి అలాగే అంటాడు. అట్లాగే ఆయన తక్కువ డివోటీయా? చాలా పెద్ద డివోటీ. సో అట్లా రాముడి యొక్క డివోటీస్ అయినా సరే, వామనదేవి యొక్క డివోటీస్ అయినా సరే, ఎవరైనా కూడా వాళ్ళందరూ వైష్ణవులే. కానీ కృష్ణ సుప్రీం లార్డ్, కృష్ణ దేవాది దేవుడు అనేది మన క్లియర్గా నిర్ధారణ చేశారనమాట. అలా తెలుసుకొని కూడా ఇంకా ఎవరైనా తత్వాన్ని తెలుసుకోవడం, అది తర్వాత ఈచ్ జీవికి ఆ దేవుడికి సేవ చేసే సేవ కూడా యునిక్గా ఉంటుంది. యునిక్గా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతమంది, అందరికీ 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, 2 చెవులు, ముఖము, చేతులు, కాళ్ళు, అందరికీ అలాగే ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ వేరువేరుగా కనపడతారు మనకి. ఇన్ని కోట్ల జనాభాలో అట్లా చేసిన వాడు భగవంతుని దగ్గర కూడా మనందరికీ ఒక ప్రత్యేకమైన సేవ ఉందన్నమాట. ఇప్పుడు ఈ కాల్లో ఎంతమంది ఉన్నారు? 28 మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. మన 28 మందికి భగవంతుడికి మనం యునిక్గా ఒక సేవ మనమే చేయగలుగుతాం, ఇంకెవ్వరూ ఆ సేవ చేయలేరు. అట్లా
సో ఆ యునిక్ సేవ మనకుంది. ఆ సేవ మన దగ్గర నుంచి తీసుకుంటాడు కృష్ణ గోలోక బృందావనంలో. సో తత్వ ప్రకారం ఎస్, కృష్ణ దేవాది దేవుడు. కానీ మళ్ళీ జీవాస్ కూడా వాళ్ళ టేస్ట్ ప్రకారం, వాళ్ళ ఆకర్షణ ప్రకారం వాళ్ళ ఐదరు విష్ణు తత్వాలను ఎంచుకుంటారు, లేదా ఇతరత్ర దేవతలను కూడా పూజించే వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా మాతాజీ, అది క్లియర్ అయిందా? జ్యోతి రూప ప్రభుజీ ఓకే ఓకే ప్రభుజీ. అయితే ప్రభుజీ ఈ మధ్యలో ఒక ఫ్రెండ్ తో డిస్కషన్ అయినప్పుడు తను విష్ణువునే కదా మెయిన్ కారణం, అంటే వీళ్ళ నుండి అన్ని వస్తున్నాయి కదా అన్నట్టు అడిగితే నేను చెప్పాను. వాళ్ళు ఎక్కడ ఉంది చెప్పు అనంటే భాగవతంలో శ్లోకం అవి చెప్పాను ప్రభుజీ. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని నాకు అట్లా అనిపించి అడిగాను ప్రభుజీ. ఎస్ మాతాజీ, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆకర్షణ విష్ణుమూర్తి మీద ఉంది, రైట్? వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళ శాస్త్రం కూడా, వాళ్ళు శాస్త్రంలో చెప్పినా కూడా ఇంకా వాళ్ళకి అలాగే ఉంది. అంటే ఇంకా అంటే మనం ఒక విధంగా తీసుకోవచ్చు, ఇంకా అదృష్టం ఇంకా యోగం కూడా ఇంకా వాళ్ళకి రాలేదు అని అర్థం. అదొకటి. రెండోది ఇంకోటి విధంగా కూడా తీసుకోవచ్చు. ఒకటి అది. రెండోది, వాళ్ళేం తక్కువ కాదు. ఒకవేళ వాళ్ళు నారాయణున్నే పూజిస్తున్నారు అనుకోండి, వాళ్ళు గొప్ప డివోటీసే. మేబీ వాళ్ళు యాక్చువల్గా వైష్ణవాస్గా మనకంటే ఇంకా ముందుండొచ్చు డివోషనల్లో, మనం ఇంకా వెనుకుండొచ్చు. అట్లా కూడా చూడాలి మనం. సో కానీ వాళ్ళ ఆకర్షణ విష్ణుమూర్తి మీద ఉంది, వాళ్ళ ఆకర్షణ నారాయణ మీద ఉంది. అది కూడా తప్పు కాదు. ఇప్పుడు కొందరు డివోటీస్ ఓన్లీ ఐశ్వర్య భావతోనే చూస్తారు, అది తప్పేం కాదు. కానీ ఈ హైరార్కీ కృష్ణతో, ఇప్పుడు కృష్ణకి ఏది ఇష్టం? కృష్ణకి ఇంతమంది పెద్ద ఐశ్వర్య భావంతో రకరకాల పురుష సూక్త ప్రేయర్స్ చేసేదానికంటే కూడా ఎల్డర్లీ గోపీస్, ఎవరైనా ముసలి వాళ్ళు గోపీస్, పెద్దవాళ్ళు ఉన్న గోపీస్ వాళ్ళు తిడుతుంటే కూడా ఆయనకు ఆనందంగా ఉంటుంది, రైట్? వాళ్ళు ఈయన దేవుడు అనుకోరు, ఈయనతో కుస్తీ చేసేసి ఈయన ఓడిస్తారు, అప్పుడు కృష్ణ కూడా ఓడిపోతాడు. అది కృష్ణకి ఆనందం ఎక్కువ ఇస్తుంది అనమాట. ఈ డివోటీస్ ఏం చూస్తున్నారు? కృష్ణకి ఆనందం ఇవ్వాలి మనం అనేది వీళ్ళు చూస్తున్నారు. వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది? భగవంతుణ్ణి ఐశ్వర్యంలో కొలవాలి, రైట్? నారాయణుడు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రెండ్ లాగా ఎవరు చూడరు వెంకటేశ్వర స్వామిని, డెఫినెట్లీ ఐశ్వర్య భావంతోనే చూస్తారు. కానీ ఇక్కడ ఈవెన్ కంసుని చంపిన తర్వాత కూడా గోపాస్ వస్తారు, వచ్చేసి ఇంత స్ట్రాంగ్ కంసుని చంపాడు ఈయనే కృష్ణ, మన కృష్ణ నిజంగా దేవాది దేవుడు అంటే ఒకరు అంటారు అనమాట, నేను ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను అని, వెళ్ళి నాతో కుస్తీ చేయంటారు. అప్పుడు ఆ కుస్తీ చేస్తుంటే కృష్ణ ఓడిపోతాడు, వచ్చేసి వీడు మనవాడే, ఈ కృష్ణ మనవాడే, దేవాది దేవుడు అని అందరూ అనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు అని అందరూ జోక్గా నవ్వుకుంటారు అనమాట. సో అది ఒక భావం, భగవంతుని ప్రేమలో అదొక భావం. భగవంతుని ఒక ప్రియుడిగా, భగవంతుని కొడుకుగా, భగవంతుని స్నేహితుడిగా చూడడం అది ఒక భావం, అది ఉన్నతమైన భావం. భగవంతునికి మనం ఇవ్వాలి అనేది చూస్తున్నారు వీళ్ళు. వాళ్ళేంటి ఐశ్వర్య భావంతో భగవంతునితో మనం పొందాలి అనేది వాళ్ళు చూస్తున్నారు. సో అట్లా మనము వ్యత్యాసం మనం చూడకూడదు, వాళ్ళని చెప్పొచ్చు. మనము చెప్పినట్టు ఇప్పుడు భాగవతంలో ఈ శ్లోకంలో చెప్పారు, మీరు భాగవతం చదవండి మీకు క్లియర్గా అర్థమవుతుందని. అప్పుడు ఆ యోగ్యత యోగం ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు, లేకపోయినా కూడా మనం వాళ్ళని తక్కువగా మనం చూసే అవకాశం అయితే లేదు. ప్రభుజీ ఇప్పుడు ఐశ్వర్య భావ దాటుకొని వచ్చినప్పుడు శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య ఈ దీంట్లో ఉన్నప్పుడు కృష్ణాన్ని కావాలని కోరుకుంటారేమో ప్రభుజీ, రుచి అది ఉన్నప్పుడు. ఎస్, మరి దానికి కృష్ణ భగవానుడు కూడా వాళ్ళకి అనుగ్రహం ఇవ్వాలి. భక్తిలోకి ఎంట్రెన్స్ రావాలి అంటే మనం కూడా పుట్టగానే డివోటీస్ కాలే కదా, కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారిగా మనం పట్టుకున్నాం. అది ఐదర్ కృష్ణ కృప వల్లనో ఏదో డివోటీ కృప వల్లనో మనం వచ్చాం ఇక్కడికి, ఇంకా వాళ్ళకి ఆ కృప చెందలేదు అని అర్థం. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, హరే కృష్ణ. ప్రభు ధన్యవాదాలు ప్రభు, ఇంత చక్కగా వివరించి చెప్పింది, చాలా చాలా కృతజ్ఞులం ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఒక డౌట్ ప్రభుజీ, అంటే పర్సనల్ అది. ప్రభుజీ, శ్రీ సాంప్రదాయంలో ఉన్న ఒక భక్తురాలు స్నేహితురాలు, తను చిన్నజీయర్ స్వామితో దీక్ష తీసుకో, ఇంత తెలుసుకుంటున్నావు కదా, దీక్షలో లేవు, దీక్ష లేకపోతే వేస్టే కదా జన్మ
అని తనతో ఇప్పిస్తానని, అంటే తను చాలా ముందుకు ఉందన్నమాట. అంటే నేనన్నా నాకెందుకో ఆ గురువు ఓకే, అన్నీ ఓకే గాని ఎక్కడనో మనసుకి నచ్చలేదు. కొంచెం వెటకారంగా మాట్లాడినట్టు అనిపిస్తది. అట్లాంటి గురువు దగ్గర నేనెట్లా దీక్ష తీసుకోవాలి? అపరాధం అయితది గదా! అన్నాను ప్రభుజీ నేను. అంటే తను మాట్లాడడం మానేసింది ప్రభుజీ నాతో. అన్ ఐ మీన్ ఎస్ మాతాజీ. అంటే వైష్ణవ అపరాధం చాలా చాలా డేంజరస్. సో యూజువల్గా మనకి ఇలాంటి అనిపించినా కూడా మీరు ఏం చేయాలి అంటే, సపోజ్ మీరు టెంపుల్లో ఎవరైనా సీనియర్ డివోటీతో మాట్లాడి ఆ, మీరు మీరు ఇటువంటి వాళ్ళతో చర్చ చేసుకోవచ్చు. నాకు ఇలా అనిపించింది, అది కరెక్టా కాదా అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు. అది తప్పులేదు. కానీ ఆల్రెడీ దీక్ష తీసుకోవడానికి లైన్లో ఉన్న ఒక వ్యక్తితోని వెళ్ళి మీరు అలా అనడము వాళ్ళకి డెఫినెట్గా వైష్ణవ అపరాధం కింద వెళ్తుంది. సో మీరు ఆహా! తను దీక్ష తీసుకొని ఆల్రెడీ 14 ఇయర్స్ బ్యాక్ దీక్ష తీసుకొని ఉంది ప్రభుజీ. నాతో భగవద్గీత, భాగవతం చర్చల్లో ఉంటదనమాట. ఎప్పుడు మాట్లాడినా భగవంతుడి గురించే మాట్లాడుకుంటాం. దీక్ష తీసుకోలేదు నేను కాబట్టి ఇటు ఇస్కాన్ వైపు మ్మ్. వచ్చేసినాను కాబట్టి తను ఈ గురువుగారితో తీసుకో, ఈ గురువుగారితో తీసుకో అని ఊరికే అంటే రోజు వెళ్దామా అని ఇట్లా అంటే ఇంకా మ్మ్. మనసుకి నాకు అనిపించట్లేదు. ఇస్కాన్‌లో ఉన్న మ్మ్. ఆహ్, I see, I see. ప్రభువుతో తీసుకోవాలని ఉంది నాకు. ఓకే. నాకేం లేదు అట్లా అని. కానీ గురువు చాలా నచ్చాలి గదా! నాకు దీక్ష తీసుకోవాలి అంటే మ్మ్. కంప్లెయింట్స్ ఏం లేవు. కానీ మాట్లాడే విధానం నా మనసుకి ఎక్కడనో ఈ గురువుగారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనిపించినా తప్పే గదా ప్రభుజీ. నేను దీక్ష తీసుకున్న తర్వాత అట్లాంటి అపరాధం చేయొద్దు గదా నేను. సో ఓకే మాతాజీ, మీరు ఇవన్నీ ఇప్పుడు మీరు సెకండ్ చెప్పిందంతా ఓకే, పర్వాలేదు. మీరు ప్రభుజీ. ఇస్కాన్ డివోటీస్కి, ఇస్కాన్ స్టైల్ ఆఫ్ టీచింగ్కి మీకు అట్రాక్షన్ ఉంది, మీ హృదయంలో ఎక్కువ అట్రాక్షన్ ఇస్కాన్ టీచింగ్స్లో ఎక్కువ ఉంది అంటే అది చెప్పడం తప్పేం లేదు. అది మీరు ఓపెన్గా ఆ! అందరితో చెప్పచ్చు. నేను ఇప్పుడు ప్రభుజీ. దీక్షకు రెడీగా లేను. నేను మీరు చెప్పేది మీరు ప్రయత్నం చేస్తున్నారు. చిన్నజీయర్ స్వామి ద్వారా నాకు దీక్ష తీసుకోవడానికి మీరు ప్రేరణ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. కానీ నేను ఇస్కాన్ కూడా వెళ్తున్నాను. అక్కడ నాకు వాళ్ళ టీచింగ్స్తో నేను ఎక్కువ ఆకర్షణ అక్కడ అవుతున్నాను. అలా చెప్పొచ్చు. కానీ అలాగే మ్మ్. ప్రభుజీ. ఎస్. కానీ వాళ్ళ గురువు గురించి నెగిటివ్గా ఏది కూడా ఒక్క మాట కూడా అది ఎప్పుడు కూడా ఎవరితో కూడా చెప్పకూడదు. ఒకవేళ మీకు అలా ఇంతకుముందు మీరు ఇప్పుడు ఈ లాస్ట్ స్టేట్మెంట్ కాకుండా ఇంతకు ముందు అన్నారు కదా, ఆయన చెప్పే విధానం ఇలాగ ఉంది అని. ఒకవేళ అలా అని ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే, అది మీకు భక్తి జీవితానికి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడన్నా మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు క్షమాపణ అడగండి. సింపుల్గా వెళ్ళి వాళ్ళతో ఆ! పర్సనల్ కలిసినప్పుడు కానీ లేదా అప్పుడే అన్నాను ప్రభుజీ. నేను మీతో ఇలా అనకూడదు. తను పదే పదే దీక్ష మొన్న ఇస్తున్నారు అని నీకు చేయాలి అని తను చాలా గట్టి పట్టుదలతోంది. నాకు చెప్తున్నారు, గురువుగారు చెప్తున్నారు, నాకు కలలో వచ్చి చెప్తున్నారు, నీకు దీక్ష ఇప్పియాలని అని అలా మాట్లాడేసరికి ఎందుకొద్దంటున్నావు? ఇంత ముందుకొచ్చినావు గదా భక్తిలో. ఎందుకొద్దంటున్నావు గురువుని అనేసరికి నాకేం చెప్పాలో అర్థం కాలేదు ప్రభుజీ. అంటే ఆ గురువుగారిని కలిసాను. మాట్లాడాను నేను గురువుగారితో. చిన్నజీయర్ స్వామితో. మ్మ్. ప్రభుగారు మీరు వాలంటీర్‌గా రండి అని గూడా చెప్పారు ప్రభుజీ. మ్మ్. గురువుగారు నా కలలోకి గూడా వచ్చారు 2 సార్లు. కానీ డిఫరెంట్‌గా ఆ కలలో వచ్చిన విధానం వేరేలాగుంది ప్రభుజీ. నాకు భయమేసింది చాలా. ఓకే. సో అలేంటి కళ ఇలాంటి అనేది మనం అంత సీరియస్గా తీసుకోలేము మాతాజీ. మనకు కళ వచ్చింది, మనము నిజ జీవితంలో అది ఎగ్జాక్ట్గా మనము దాన్ని తీసుకోవాలి లేదు. కానీ మీరు బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఆ మాతాజీ మిమ్మల్ని కొంచెం ఫోర్స్ చేసినట్టు అనిపించింది, మీకు అలా యెస్ అనిపించింది. ప్రభు. సో అలా యెస్ అప్పుడు ప్రభు. మీరు ఏం చేయాలంటే, వాళ్ళు ఎలా చేసినా సరే మన సైడ్ నుంచి ఎట్లా ఉండాలంటే ఆన్సర్, నేను ఇప్పుడు రెడీగా లేను, మీరు చెప్పేది అంతా కరెక్టే, కానీ నేను ఇప్పుడు రెడీగా లేను, నేను ఆ గురువు దగ్గర దీక్ష తీసుకోవడానికి నేను ఇంకా రెడీగా లేను, నాకు ఇస్కాన్ యొక్క టీచింగ్స్ కానీ ఈ పలానా గురువు దగ్గర ఆకర్షణ ఎక్కువ ఉంది, అలాగే చెప్పాలి. వినమ్రతగా చెప్పాలి. ఆన్సర్ వాళ్ళు 100 సార్లు చెప్పినా మనం 101 సారి అలాగే సమాధానం చెప్పాలి, చాలా వినమ్రతగా. ఆ ఓపిక మనకు ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా చెప్తున్నాను ప్రభు. ఒక్కసారి కూడా ఏదన్నా నెగిటివ్గా మన సైడ్ నుంచి, ఎస్పెషల్లీ వాళ్ళ గురువు గురించి కూడా అనిపిస్తే మనం 1కి 10 సార్లు అయినా సరే వాళ్ళకి సారీ చెప్పాలి. 1కి 10 సార్లు అయినా నన్ను మన్నించండి, ఆ రోజు నేను అలా అన్నాను, మీరు అలా తీసుకోకండి, నన్ను క్షమించండి. ఎందుకు
వైష్ణవ అపరాధం చేస్తే మన భక్తి చెడిపోతుంది. సో మనం భక్తిలోకి ముందుకు వెళ్ళాం కాబట్టి ప్రభుజీ అది మన ఉపయోగం కోసం కాబట్టి వాళ్ళకి సారీ 2-3 సార్లు చెప్పినా పర్వాలేదు. ఎవరైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ వెళ్ళి సారీ చెప్తున్నారు అంటే ఆ రిలేషన్షిప్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళే సారీ చెప్పగలుగుతారు. ఎవరన్నా సారీ చెప్తున్నారు అంటే వాళ్ళ యొక్క అహంకారాన్ని దించేసుకొని మరీ సారీ చెప్తున్నారు. అంటే యాక్చువల్‌గా సారీ చెప్పడం అనేది చాలా ధైర్యవంతమైన విషయం. వేరే వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు. వేరే వాళ్ళు దాన్ని ఏ విధంగానైనా తీసుకోవచ్చు. చిన్న చూపు చూడొచ్చు. అది వాళ్ళ ప్రాబ్లమ్. అది వాళ్ళ జీవితం, వాళ్ళ భక్తికి ఆహ్, 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 అనే విధానం. కానీ వైష్ణవులుగా మనమేం చేయాలి? ఎప్పుడన్నా మనకు మనసులో కొంచెం దురుసుగా మాట్లాడినట్టున్నాను, లేదా కొంచెం నెగెటివ్‌గా అన్నట్టు అనుకున్నాను. 2, 3 సార్లు చెప్పండి. చెప్పి ఆ విషయంలో నేను మాత్రం సారీ చెప్తున్నాను. నన్ను క్షమించండి. అట్లా చేసి అది మీరు క్లియర్ చేసుకున్నారనుకోండి అయిపోతుంది. తర్వాత మీరెప్పుడన్నా ఒకసారి అట్లా అడిగినప్పుడు మీరొకసారి చెప్పొచ్చు వాళ్ళతో. నేను ఆల్రెడీ ఇస్కాన్ క్లాసెస్ వింటున్నాను. నేను వేరే గురువు కోసం కూడా చూస్తున్నాను. ఇట్లా గురువుని గురించి ఫోర్స్ చేయొద్దు అని కూడా మా దాంట్లో చెప్పారు టీచింగ్స్‌లో. సో, దయచేసి మీరు ఏమైనా చెప్పండి. మీరు వైష్ణవులే మా భగవంతుని గురించి. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను దయచేసి ఇంకోసారి ఫోర్స్ చేయకండి. ఇది ఎంత వినమ్రతగా చెప్పినట్టే. సో, దీంట్లో మనకేమీ లేదు. కానీ ఆ గురువు ఇలా మాట్లాడడం నాకిష్టం లేదు. అది కొంచెం నెగెటివ్‌గా. సో, ఆ నెగెటివ్‌ది మీరు క్లియర్ చేసుకోండి. నేను అలాగనే క్షమించాలి. ఇది అపరాధమే. నేను అనకూడదు. కానీ నీ ఊరికే ఇదే అంటున్నావు కాబట్టి నా మనసుకి ఇది ఉంది ఒకటి. ఆ సంశయం లేకపోతే నేనే ఇమ్మీడియేట్‌గా వచ్చి తీసుకుంటా. అది ఎళ్ళిపోతే. నాకెందుకుందో తెలీదు ఇది అని చెప్పాను ప్రభుజీ. ఫస్టే క్షమించమని చెప్పే నేను ఈ మాట అన్నా ప్రభుజీ. ఎప్పుడైనా కూడా కొంచెం డివోటీస్ పూర్తి అవగాహన లేకుంటే కూడా అలా చేస్తారనమాట. గురుతత్వ ఈ గురువు నా గురువు అందరికంటే గొప్ప అనేది మనం కూడా పెట్టుకోకూడదు. రైట్? మన ఇస్కాన్ సంస్థలో కూడా చాలా మంది గురువులు ఉంటారు. అందులో వెళ్ళేసి ఈ గురువుకి ఒక గ్రూపు, ఆ గురువుకి ఒక గ్రూపు అట్లా గ్రూపిజమ్స్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా మీరు ఆ గురువు కూడా అలా ఆలోచించడు యాక్చువల్లీ. ఆ గురువు ఎంత ఉన్నత స్థాయిలో ఉంటారంటే వాళ్ళు కూడా అందరినీ ఈక్వల్‌గా చూస్తారు. యాక్చువల్‌గా వేరే గురువులు వాళ్ళకి సేవకులుగా వీళ్ళు చూసుకుంటారు. అలాంటిది మనం వెళ్ళేసి నా గురువు అందరి గురువుల కంటే గొప్ప అని మనం నలుగురికి తెలియజేయడం ప్రారంభిస్తున్నామంటే అక్కడ కూడా అపరాధం చేస్తున్నాం మనం. కాబట్టి మనం డివోటీస్‌ని గురువు విషయంలో ఫోర్స్ చేయడము అట్లా చేయకూడదు. గురువు టీమ్స్ లాగా ఫార్మ్ చేసుకోకూడదు. యెస్ మీరు గురువు యొక్క వ్యాస పూజ రోజు మీరు ఒక ప్రత్యేకంగా వెళ్ళి ఆఫరింగ్స్ ఇవ్వడము అది ఓకే. అప్పుడు గురువు గారికి మీరు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఓకే. గురువు ప్రోగ్రామ్ ఉంటే మీరు వెళ్ళడము, కుతూహలంగా వెళ్ళడం అదంతా ఓకే. మీరు వేరే డివోటీస్‌ని రమ్మని తీసుకెళ్ళడం అది కూడా ఓకే. కానీ ఎప్పుడు కూడా నా గురువు, నీ గురువు అనే తేడా అనేది ఎక్కువగా తీసుకురావద్దు సబ్జెక్ట్‌లోకి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి చాలా సున్నితమైన విషయాలు. ఏ హృదయం ఎవరికి అట్రాక్ట్ అవుతుంది, ఎలా అట్రాక్ట్ అవుతుంది మనకు తెలీదు. కాబట్టి ఎవరైనా సరే అందరూ ఓపెన్‌గా ఉండాలి. ఎవరన్నా ఈ గురువుకి నేను దీక్ష తీసుకుందామంటే అందరూ కలిసి వాళ్ళకి హెల్ప్ చేయాలి ఆ గురువు ద్వారా. ఒకవేళ ఆ గురువు కాకుండా ఇంకొకరొచ్చేసి ఈ గురువుకి నేను దీక్ష తీసుకోవాలనుకుంటే హెల్ప్ చేయాలి. మీరు గురువు తత్వ క్లాసెస్ అవి ఇవ్వాలి. అంతేకానీ ఈ గ్రూపిజం ఇట్లా చేయకూడదు. బట్ యెస్ మాతాజీ మీరెప్పుడైనా మళ్ళీ కూడా ఆ మాతాజీ కలిసినప్పుడు ఒకసారి మంచిగా లీజర్‌గా క్షమాపణ అట్లా అడిగి ప్లస్ మీది క్లియర్ చేసుకుంటే మీ భక్తిలో ఇంకా ముందుకు వెళ్తారు అట్లా. యెస్ ప్రభుజీ. అది అపరాధం అని చెప్పి ఊరికే ఫోర్స్ చేయడం వలన నేను ఆ మాట అనడం జరిగింది. గురువు కావాలి అనే తపన 15 సంవత్సరాల నుంచి గురువు కావాలి అనే తపన ఉంది నాకు. ఇంకా ముందుకు వెళ్ళాలి భక్తిలో అని అదొకటే ఉంది ప్రభుజీ. అంటే నేను చూడడము నేనొక మాట ఏమన్నా అంటే శిష్యులని బట్టే గదా గురువుని సెలెక్ట్ చేసుకుంటాం మనం. అతని శిష్యులు అపరాధంగా తప్పుగా ప్రవర్తించినప్పుడు నాకు ఆ గురువు దగ్గరికి రావాలని ఎలా అనిపిస్తది అని అన్నా ప్రభుజీ నేను. అవన్నీ కూడా అవసరం లేదు మాతాజీ. బట్ ఇట్స్ ఓకే. మీరు ఆల్రెడీ అయిపోయింది. ప్లస్ ఇంకోటి మీరు చాలా ఇంత సెన్సిటివ్ విషయం కూడా మీరు ఇంతమంది గ్రూప్‌లో మీరు ఈ క్వెషన్ రైజ్ చేయడం అంటే మీరు ఎలివేటెడ్ డివోటీ అయితేనే అలా చేయగలుగుతారు. సో, డెఫినెట్‌లీ మీరు దాని గురించి ఆ మాతాజీకి ఎప్పుడైనా క్షమాపణ చెప్పండి. 1, 2 సార్లు అలా చెప్పండి. ఆ విషయంలో. తర్వాత మీకు ఇంకా ఆమె అట్లా ఫోర్స్ చేస్తుంటే
మీరు మెల్లగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినా తప్పులేదు ఆమెతో. కానీ మన హృదయంలో ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్ ఎవరి పట్ల ఉండకూడదు. ఈవెన్ మన శత్రువుల పట్ల కూడా ఉండకూడదు. ఎందుకంటే అలా మన హృదయంలో ఉంటే మన భక్తి ముందుకు వెళ్ళదు. సింపుల్ టెస్ట్. మీరు పడుకునే ముందు లేవగానే మీ ఆందోళన, మీ టెన్షన్స్ దేని మీద ఉన్నాయి? మీ కృష్ణ ఆలోచనలు లేస్తున్నారా? కృష్ణ ప్రభుజీ చింతన కృష్ణ ఉందా? ఆ, అది కృష్ణ ఉంటే ప్రభుజీ హెల్దీ. ఎప్పుడు అది లేకుండా ఎప్పుడు ఇంకా వేరే ఉన్నాయనుకోండి బాధలు, అది మీరు మనందరం కరెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రభుజీ కృష్ణ ఎప్పుడు కృష్ణనే ఉంటది ప్రభుజీ. నేను కాల్ చేసింది లేదు, తను కాల్ చేసి ఊరికే ఒత్తిడి చేయడం వలన వెళ్దామా వెళ్దామా అని అంటే చాలా అనమాట. చాలా ఇంత ముందుకు వచ్చాం అంటే ఏంటంటే ప్రభుజీ నన్ను వాళ్ళ దాంట్లోకి తీసుకొని నా ద్వారా సేవ తీసుకోవాలని వాళ్ళకు ఉంది. ఓకే, సేవ చేయడానికి రెడీ ఉన్నాను నేను, కానీ దీక్షకి రెడీ లేను అన్నట్టుగా చెప్పిన ప్రభుజీ. అప్పుడు ఇంకా మానేసింది అనమాట నాతో ఈ భగవంతుని గురించి మాట్లాడడం. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న ఆమె ఇలా అనేసరికి మానేసింది అంతే. నేను ఆ గురువు దీక్ష తీసుకున్నంత మాత్రాన వద్దని పక్కకు పెట్టింది అని అది ఒకటి అనిపించింది అంతే. ఎస్. మీరు ఇప్పుడు రెండు చేయాలి మాతాజీ. ఒకటి, మళ్ళీ ఏదన్నా ఒక విషయంలో మీకై మీరు వెళ్ళి ఏదైనా మాట్లాడడం కానీ ఇంకో మూడో వ్యక్తి ద్వారా వాళ్ళని కలిసి ఒకసారి మంచిగా సారీ, క్షమాపణ ఒకటి చెప్పండి. రెండోది, మళ్ళీ ఆమె ఈ టాపిక్ మళ్ళీ తీసింది అనుకోండి, మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అంతే. ఈ రెండు, ఇంకా మిగతా అన్ని క్లియర్ అయిపోతాయి. థ్యాంక్ యూ మాతాజీ. మీరు అడిగిన ప్రశ్న చాలా మందికి యాక్చువల్లీ ఉపయోగపడుతుంది. చాలా మంది సెన్సిటివ్ సబ్జెక్ట్స్ మాట్లాడడానికి వెనకాడతారు. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, ప్రణామాలు. కృష్ణ. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ వారం కలుద్దాం. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృంది की जय. श्रील प्रभुपाद की जय. హరే కృష్ణ. థ్యాంక్ యూ చాలా ప్రభుజీ. సమయం తీసుకున్నాం ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, క్షమించండి. ప్రణామాలు ప్రభుజీ. హరే లేదు కృష్ణ. మాతాజీ, మనకి అంత వైష్ణవ సేవ. సో నాకు ఉన్న సేవలో ఇది ఒక సేవ. సో టైం అట్లా ఏం లేదు మాతాజీ. టైం కూడా కృష్ణనే. ఈ అవకాశం మనకి ఇచ్చింది టెంపుల్ వాళ్ళకి, శిల ప్రభుపాదికి ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభు. చాలా 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 లోతుగా డీప్ అయిన సమస్యలన్నీ తీర్చండి ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ, కృష్ణ. ప్రణామాలు. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. చాలా బాగుంది ప్రభుజీ ఈరోజు క్లాస్. ధన్యవాదాలు.